లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం చదవండి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చాలండి ప్రియులరా, చూడండి, ఈరోజు మీకు చెబుతున్న మాట ఏంటంటే, ఒక శ్రేష్టమైన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే నజరేత్ అనండి. నజరేత్ ప్రపంచంలో ఇంచుమించుగా కొన్ని కోట్ల మంది నోటిలో పలుకుతున్న పేరు. వాస్తవం ఇది యేసు ప్రభుకి ఇంటి పేరు కాదు. ఆయన యోధా గోత్రంలో పుట్టాడు, యోధా గోత్రికుడు ఆయన. కానీ నజరేతు అనే పేరు ఆయనకు వచ్చింది. దెయ్యాలు, చీకటి శక్తులు, వ్యాధులు పోవాలన్నా, తెగుళ్ళు పోవాలన్నా, ఏ బలహీనతలు పోవాలన్నా, అర్థమైందా, ఉపయోగించే పేరు ఏంటంటే నజరేత్. నజరేత్ నజరేత్ అయితే వాస్తవంగా ఈ నజరేత్ అంటే ప్రియులారా, దానికి అర్థం ఏంటంటే చిగురు అని అర్థం అండి. నజరేత్ అంటే ఏంటండి? చిగురు అని అర్థం. వాస్తవం నజరేత్ అంటే మంచిది కాదు, నజరేత్ అంటే ఎన్నికైంది కాదు, నజరేత్ అంటే వాస్తవం, అన్నీ కూడా వాస్తవం, అవి కూడా మీకు చెబుతాను. కానీ నజరేత్ అంటే చిగురు అని. నేజర్ అంటారు దాన్ని, నేజర్. లేదా తెలుగు నిఘంటువులో అయితే నేచర్ అని ఉంది. నేచర్ అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పమంటారు. నజరేత్ అంటే ఆ పేరు పలికితే ఎందుకు అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయి, ఆ పేరు పలికితే ఎందుకు అనేక మంది బ్రతుకులు కట్టబడుతున్నాయి, ఆ పేరు పలికితే ఎందుకు శాపగ్రస్తమైన అనుభవాలు దీవెనగా మారిపోతున్నాయి, ఆ పేరు పలికితే ఎందుకు అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఆ పేరు పలికితే వాయుమండల దురాత్మలు ఎందుకు వణికిపోతున్నాయంటే చిగురు రక్షించును అని అర్థం అంటే. ఇప్పుడు హోసన్న అనే మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో, దయచేసి వృద్ధి కలిగించు, రక్షించు, ఫలింపచేయి అని ఎన్ని అర్థాలు ఉన్నాయో ప్రియులారా, ఈ నజరేత్ అనే మాట కూడా, నేజర్ అనే మాట కూడా చిగురు రక్షించు. ఇప్పుడు నజరేత్ అని మనం ఉపయోగించిన ప్రతిసారి ఏ ప్రాంతం మీద పలుకుతున్నా, ఏ ఏరియా మీద పలుకుతున్నా, ఎక్కడ పలుకుతున్నా, ఏ మనుషుల మీద పలుకుతున్నా మనం ఏమని అంటున్నట్టు? చిగురింపచేయి, రక్షింపచేయి. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట చెప్తాను చూడండి. వాస్తవంగా యేసు ప్రభు కంటే పేరు ఆయన ఎద్దేవ చేయడానికి, ఎట్టకారం చేయడానికి, వేలాకోలం చేయడానికి, తక్కువగా మాట్లాడడానికి పెట్టారంట. చిగురు అని తెలుసండి. అంటే ఇప్పుడు ఒక హేళన చేసినట్టు మాట్లాడతారు కదా. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పనా? చూడండి, యూదుల రాజా దిగిరా అన్నారు. నిజంగా యూదుల రాజా దిగిరా అన్న వాళ్ళందరూ యూదుల రాజుని యేసుప్రభుని యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేస్తే ఆయన సిలువేస్తారా? అది ఎలా మాట్లాడారు? ఎటకారంగా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొంతమందికి డాక్టర్ బాబు అని పేరు ఉంటుంది, కొంతమందిని కలెక్టర్ అని పిలుస్తారు, కొంతమందిని పోలీస్ అని పిలుస్తారు. నిజంగా పోలీసులా, కలెక్టర్లా కాదు. యేసు ప్రభుని కూడా ఎటకారం చేయాలని, వేలాకోలంగా మాట్లాడాలని, తక్కువ చేయాలని ఆయన అలా పిలిచేవారంట. చిగురు 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 అని. విషయం చెప్పమంటారా? ఎటకారంగా మాట్లాడిన వాళ్ళకి, వేలాకోలంగా మాట్లాడిన వాళ్ళకి, తేడాగా మాట్లాడిన వాళ్ళకి ఆయన చిగురో కాదో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం ఆయన చిగురే ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్ని ఆయన చిగురింప చేయలేదా? మోడు బారిపోయిన బ్రతుకుల్ని పుష్పింప చేయలేదా? మోడు బారిపోయిన జీవితాల్ని పరిమళింప చేయలేదా? అసలు ఆశ లేని జీవితాల్ని, నిరాశ వలంలోకి వెళ్ళిపోయిన జీవితాల్ని, ఎందుకు ఈ బ్రతుకున్న జీవితాల్ని, అలాంటి జీవితాలను చిగురింప చేశాడు. యెషయా గ్రంథం 11:1 ప్రియులారా మనం చూస్తే, 2 వాక్యాలు చూస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఏమవుతుందంటే ఫలిస్తుంది. హల్లెలూయా. హోషేయ గ్రంథం 14:8 వాక్యంలో, నేను చిగురు పుట్టు సరళి వృక్షం వంటి వాడను. ప్రైజ్ ది లార్డ్. జకర్యా పుస్తకంలో చిగురు అనే నా సేవకుడిని పంపిస్తున్నాను, ఆ సేవకుడు వస్తాడంటాడు. ఇర్మీయా పుస్తకంలో కూడా చిగురు అనే మాట ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎవరని తెలుసా? చిగురు. అయితే ఆయన చిగురు అయితే మాకేంటండి ఒరిగేది? ఆయన చిగురు అయితే మాకేంటండి కలిసి వచ్చేది? ఆయన చిగురు అంటే మాకేంటండి అని అంటే నేను అంటాను, మీరు విశ్వసిస్తే, నమ్మితే, యేసన్న గారు రాసిన పాట 100కి 100% నిజం ప్రియులారా. మోడు బారిన జీవితాలని చిగురింపచేయు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు కోపడుతుంటానంటే, దేవుని మాటలో మాట్లాడుతున్న ప్రతి మాట చాలా కాస్ట్లీ వర్డ్స్. మన మాటలు వాటి కంటే గొప్పయా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్ అయిపోవడం నేర్చుకుంటే
కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఇలా కూర్చోవాలా అని వాళ్ళకి ఒక అలవాటు వస్తుంది. అసలు వాక్యం కంటే ఖరీదైంది, వాక్యం కంటే ఖరీదైంది ఏమైనా ఉందా? చిన్న మాట ఎండిపోయిన ఎముకలను జీవింప చేసేసిందండి కాదా? చచ్చిపోయిన కుమార్తెను చిన్న మాట బ్రతికించేయలేదా? నేను మరలా చెప్పనా, యేసు ఎవరైనా బ్రతికించాలన్నా, నిలబెట్టాలన్నా, సరిచేయాలన్నా చోటిస్తేనే. మన లోపల చోటు లేనంతకాలం, చెత్త, దరిద్రం, అపవిత్రత, మలినము, లోకము ఉన్నంతకాలం, ద్వేషం, అసూయ, ఈర్ష్య ఉన్నంతకాలం ప్రియులారా దేవుడు పనిచేయలేడు. దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? చాలా సింహాసనాలు మన హృదయం మీద వేసి ఆయన్ను కూడా ఒక సింహాసనం మీద కూర్చోమంటే కూర్చోడు. తిండికి ఒక సింహాసనం, సినిమాకు ఒక సింహాసనం, హీరోయిన్కి ఒక సింహాసనం, విలన్కి ఒక సింహాసనం అండి, ఎవరెవరికి ఒక సింహాసనం వేసి నువ్వు కూడా ఒక సింహాసనం మీద కూర్చో ప్రభా. అసలు గొడవ అంతా ఎందుకు ఇప్పుడు లోకంలో? యేసు ప్రభు అందరి దేవుళ్ళు ఒకటని మనం ప్రకటించామనుకోండి, చర్చిలు కోలవు, బుర్రలు పగలవు, దైవజనులు చనిపోరు. ఆయనే దేవుడు అంటున్నందుకే కదా గొడవ, ఆయన తప్ప ఇంకా లేరు అంటున్నందుకే కదా గొడవ. ఆయన ఎలా చక్రం మార్చగలడు? ప్రైజ్ లార్డ్. నజరేత్ అంటే ప్రియులారా, నజరేత్ అంటే చిగురు. నజరేత్ అంటే ఏంటి? చిగురు. చిగురు, నేజర్. ఇది యెరూషలేముకి ఉత్తర జిల్లాలలో, కొంచెం దగ్గరగా ఉన్న జిల్లాలలో ఇంచుమించుగా ప్రియులారా బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. వాణిజ్యము కానీ, వ్యాపారం కానీ, అక్కడ మతము కానీ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇంకా చెప్పాలంటే నజరేత్ ఎలా మారిపోయిందో తెలుసండి. మీకు నజరేత్ గురించి ముందు మంచి విషయాలు చెబుతాను, తర్వాత నజరేతు ఎలాంటిదో మీకు చెబుతాను. ప్రైజ్ ది లార్డ్. పాజిటివ్, నెగిటివ్ రెండు కూడా ఉండాలి కదా. ఎందుకంటే నెగిటివ్ ఉంటేనే పాజిటివ్ ఏంటో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఎలాంటిదో, దాని స్థితి ఏంటో మనకు తెలియనప్పుడు అది ఎంత మంచిదో చెప్పేసిన ఉపయోగం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చలిక కామర్స్ కొంతమంది చేతులు ఎత్తలేదు పాపం. ఇంకా ఆ ఉత్తర జిల్లాలో ఇంకా చెప్పాలంటే నజరేతు ఒక అరబ్బీ రాజధానిగా మారిపోయిందంటే యెరూషలేముకి, ఒక చిన్న రాజధానిగా. అంటే దానికి అంత ప్రసిద్ధి దేవుడు ఇచ్చాడంటే, చాలా గొప్పతనం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాలంటే సందర్శకులు యెరూషలేముకు ప్రియులారా తక్కువ అనుకుంటే రోజుకి 1,00,000 మంది వెళ్తారంటండి సందర్శకులు యెరూషలేము చూడడానికి. మన తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుందంటండి 1,00,000. దాని వైభవం, దాని యొక్క స్థితి, దాని పరిస్థితి ఎందుకు మారిపోయింది తెలుసండి. నాకు యెరూషలేము వెళ్ళాలని ఆశ ఉండేది. ఏ ఆశో తెలుసని ఆశ, అవన్నీ చూడాలనే ఆశ ఒకటే. ఇంకొక ఆశ ఏంటంటే యేసయ్య అడుగులేసి నడిచిన దగ్గర ఎక్కడో చోటన అడుగు పడకుండా ఉంటుందని ఆశ. ప్రైజ్ ది లార్డ్. విడలారా గమనిస్తున్నారా? నజరేతు వైభవం పెరిగిపోయింది, నజరేతు చరిత్ర పెరిగిపోయింది, నజరేతు యొక్క విధానం పెరిగిపోయింది. యేసు ప్రభు యొక్క వాళ్ళ అమ్మమ్మ ఊరు అంటండి అది. నీకు ఎవరికైనా ఎవరి జీవితంలో అయినా విలువ ఉంది, రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉందంటే ఒకే ఒక కారణం చెప్పనా, మనం చేస్తున్న దాన్ని బట్టి మరి నాకు ఎంతవరకు వస్తుందో తెలియదు, దాన్ని బట్టి ఉంటుంది విలువ సమాజంలో. కానీ అన్నిటికంటే ఎక్కువ యేసయ్య ఇచ్చే విలువే ఎక్కువ. దాన్నే మనం కాపాడుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో సీరియస్గా ఉన్నారు, ఎవరో తేడాగా ఉన్నారు, మీరు అలా మారిపోకండి. నీ ఆనందాన్ని వాళ్ళ కోసం పోగొట్టుకోకు, నీ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరు ఏడుతున్నారు నువ్వు ఏడవకో, ఎవరు కుళ్ళుకుంటున్నారు నువ్వు కుళ్ళుకోకు. హల్లెలూయా. పోను అక్కా చెల్లెలు ఇద్దరు ఒకటే చీర కట్టుకుని వచ్చి నీకేం పోయే కాలం వచ్చింది? ఇద్దరు కలిసి ఉన్నా కూడా వారసలేరు. హల్లెలూయా. ఇద్దరు జతగా ఉన్నా కూడా వారసలేరు, ఇద్దరు ఇడిపోయినా కూడా వారసలేరు. కలిసిపోయారంట, అది గొడవే. విడిపోయారంట, అది గొడవే. పెద్ద మాట్లాడుకుంటలేదంట, అది గొడవే. నీకు ఎందుకు రా అసలు? నాకు అర్థమవుతుంది. ఎదటోళ్ళు మీద కెమెరా పెట్టి చూస్తారు, నాకేం అర్థమవుతుందో. వీళ్ళు కెమెరాలన్నీ ఎక్కడ ఉంటాయి తెలిసి ఎంతసేపు ఎదట ఎవరు ఈ టైంకి వస్తున్నారు ప్రార్థనకి. ఈ వచ్చి వాళ్ళు అన్న పెందలకాడ ఎడుతారా పోనీ? హల్లెలూయా. ఒప్పుకో. పాటలు అయిపోయినాయి, ప్రార్థన అయిపోయింది, వాక్య ధ్యానం అయిపోయింది, ఆరాధన అయిపోయింది. నన్ను చూడు, నా సోకు చూడని వచ్చారు. ఏం ఉపయోగం అండి? కనీసం వారమంతా ఏ మలినమో ఏ అపవిత్రత అంటుకుంది, ఒప్పుకోవాలా వద్దా దేవుని దగ్గర? నేను చెబుతున్నాను, దేవుని కంటే గొప్పోడులాగా విషయాలు, గొప్ప వ్యక్తిలాగా మనం వ్యవహరించకూడదు.
దేవుడి స్థానాన్ని దేవునికి ఇస్తేనే మనం దీవించబడతాం. నేను చెబుతున్నాను, ఈ చివరి దినాల్లో అందరికీ ఉండాల్సింది ఏంటంటే కడుపులో భయం. పాడుతున్నావా భయం, మాట్లాడుతున్నావా భయం, ఆరాధిస్తున్నావా భయం, బైబిల్ చదువుతున్నావా భయం, ఎవరితో మాట్లాడుతున్నా భయం. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోండి. నేను గర్వపు మాటలు మాట్లాడకూడదు, అహంకారపు మాటలు మాట్లాడకూడదు, వ్యర్థంగా వ్యవహరించకూడదు. నేను చెబుతున్నాను, కొత్త సంవత్సరంలో మీరు టైం వేస్ట్ చేసుకోండి. వ్యర్థంగా అవసరం లేకుండా ఎవరికి ఫోన్ చేయకండి, అవసరం లేకుండా ఎవరింటికి వెళ్ళకండి, అనవసరమైన విషయాల్లో జోకింగ్ చేసుకోకండి, నీకు అవసరం లేని విషయాల్లో దూరకండి. ఎవరైనా భార్య భర్తలు గొడవాడుకుంటే నేను పిలిస్తే వెళ్ళు. ఎందుకంటే భార్య భర్తల మధ్యలో మూడో వ్యక్తి వెళ్తే అతనే వెళ్ళను. ఇలాంటి అవసరం లేని విషయాలకు వెళ్ళకండి. ఉండాల్సిన సమయంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మనం ఉండకూడదు. చెప్పనా, యోసేపు రాంగ్ ప్లేస్లో ఉన్నాడు, రైట్ డిసిషన్ తీసుకున్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు రాంగ్ ప్లేస్లో ఉన్నాడు, రైట్ డిసిషన్ తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేనా రైట్ ప్లేస్లో ఉంది, రాంగ్ డిసిషన్ తీసుకుంది. నీ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. నీ నిర్ణయమే నువ్వేంటో చెబుతుంది. నీ నిబంధనలే, నీ విలువలే, నీ కట్టడలే, నీ నోటి మాటలే నీ విలువను పెంచుతాయి. మీరు ఎప్పుడైనా 1 వీక్ లిమిట్గా మాట్లాడి చూడండి. ఎక్కడికైనా వెళ్ళినా ఎంత పూసేసుకుని రాసేసుకుంటా తక్కువ మాట్లాడడం నేర్చుకోండి. ఎవరు కొంపల దగ్గర దేక్కుండా ఉండండి. ఆ ఇంటికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు చెప్పకండి. మీ విలువ ఎంత పెరిగిపోతుంది తెలుసు. అసలే ఏమంటారో తెలుసా అన్ని మాటలు. రే చెప్పాడా నీకు, చెప్పాడు క్రిస్మస్కి అదుకొని అతను సో లోడ్రాడు అంటారంతే. హల్లెలూయా. నోటి మాటలు మన విలువను పెంచుతాయి. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే విలువ పెంచడానికి వచ్చాడండి. క్యాజువల్గా నజరేతు అంటే పెద్ద గొప్ప, ముప్పవరం, అట్లపాడు, ఈ పెద్ద గొప్ప గొప్ప ఊర్లా ఒక భక్తులుంటే గొప్ప అయిపోతాయి. ఇప్పుడు మదనపల్లి రాజశేఖర్ గారు ఇంటి పేరు వేరండి, ఆయన ఎస్ రాజశేఖర్ గారు. కానీ ఏమంటారు తెలుసా, మదనపల్లి రాజశేఖర్ గారు. సుధాకర్ గారు ఉన్నారు, ఆయన ఇంటి పేరు ఏంటో నాకు తెలీదు, ఇసుకపల్లి సుధాకర్ గారు. ఇసుకపల్లి వాళ్ళ ఇంటి పేరా కాదండి, స్టోట్పురం సుధాకర్ గారు అంటారు. స్టోట్పురం వాళ్ళ ఇంటి పేరు కాదు, స్టోట్పురం ఊరి పేరు. హల్లెలూయా చెప్పండి. వైజాగ్ జఫన్యా శాస్త్రి గారు అంటారు. జఫన్యా శాస్త్రి గారు ఇంటి పేరు వైజాగా. ఊరు నిన్ను బట్టి ఊరికి పేరు వచ్చేయాలి, నిన్ను బట్టి ఊరికి ఘనత వచ్చేయాలి, నిన్ను బట్టి ఊరి యొక్క విధానాలు మారిపోవాలి, అలా బ్రతకాలి. చూడండి, ఆకులు తంబరం వెళ్ళామండి మొన్న ఒరిస్సా దగ్గర, ఒరిస్సా బార్డర్, శ్రీకాకుళం బార్డర్, ఆకులు తంబరం. ఆంధ్ర కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారి యొక్క ఊరు. కటక్లో కూడా ఆయన సేవ చేశాడు. ఆయన కోసం చెప్తున్నారు, ఎంతకాలం అయి ఉంటుందమ్మంటే 200 సంవత్సరాలు అయిందండి ఆయన చనిపోయి. ఏంటమ్మా ఎలా సేవ చేసేవారమ్మా ఏంటంటే వాళ్ళు చెప్తున్న కవులండి, వాళ్ళు కవులండి. చౌదరి అంటే చౌదరి మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, బాగా పాండిత్యం తెలిసిన వారిని, ఈ కవిత్వాలు రాసేవారిని, ఆ లోతైన విషయాలు తెలిసిన వారిని, ఆ యొక్క తెలుగు భాష మీద పట్టున్న వారిని ఆ రోజుల్లో కవులని చెప్పి వాళ్ళకి బిరుదిచ్చేవారంట. కవి అని, చౌదరి అని బిరుదిచ్చేవారు. చౌదరి అంటే చౌదరి మతానికి సంబంధించిన వ్యక్తి అని కాదు. ఇప్పటికీ పేరు మారుమ్రోగిపోతుందండి ఆయన పేరు. మీకు తెలియని పాటలు ఏమున్నాయి చెప్పండి. చూచూచున్న నీ వైపు నా ప్రియ జనక. ప్రైజ్ ది లార్డ్. మనుషులను బట్టి ప్రియులరా, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి, జీవితాల బట్టి, వాళ్ళ భక్తిని బట్టి ఆ ప్రాంతాలకు ఏం పెరిగిపోద్ది, నిన్ను బట్టి విలువ పెరగాల తగ్గిపోవాలా, అంత జాగ్రత్తగా మనం బ్రతకాలి. పలానా భక్తుడు ఉండేవాడంటండి, పలానా వ్యక్తి ఉండేవాడంటండి, పలానా వ్యక్తి ఉండేవాడంట, ఆ ప్రాంతంలో పలానా కుటుంబం ఉండేదంటండి. ఆహా, ఆ కుటుంబం ఎంత చక్కగా బ్రతికారండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని ద్వారా వచ్చిన సన్మానమే, దేవుని ద్వారా వచ్చిన ఘనతే, దేవుని ద్వారా వచ్చిన ఖ్యాతే, దేవుని ద్వారా వచ్చిన గొప్పతనమే, దేవుని ద్వారా వచ్చిన మంచితనమే, దేవుని ద్వారా వచ్చిన ఔన్నత్యమే నిలిచి ఉంటుంది. కానీ లోకంలో ఏది కూడా నిలిచి ఉంటుంది. ఆయన ఇచ్చేదైతేనే నిలిచి ఉంటుంది. లోకంలో స్నేహాల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా, దేని ద్వారా వస్తుందా? మీ బంధువులందరూ కలిసి నువ్వు ఎంతో ప్రేమ చూసి ఎప్పుడు నిన్ను ఎత్తారా పైకి? అయ్యి బాబు మా బిడ్డ అంటే బిడ్డ కాదని మా అందరూ కలిసి ఎత్తేస్తున్నామండి బాబుని ఎత్తారా? ఎప్పుడు నీకు ఇచ్చారా ఘనత? వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ద్వారా వచ్చేదే నిలిచి ఉంటుంది. మనుషులు పొగడతలు ఉంటాయి, పోతాయి. మంచి ఆదరణకరమైన మెసేజ్ చెప్పామనుకోండి, పాస్టర్ గారు మంచివాళ్ళు అంటారు.
ఎక్కడికెక్కడ నరికేసామనుకోండి, మన పాస్టర్ గారు అంత చెడ్డోడు లేడని చక్కగా ప్రచారం చేస్తారు. ఆ నోరే తీయ నీళ్ళు వస్తాయి, చేదు నీళ్ళు కూడా ఆ నోట్లోంచే వచ్చేస్తాయి. హల్లెలూయా. లోకంలో పెడితే పెళ్ళి, పెట్టకపోతే చావు కోరుకుంటారు. దేవుడి ప్రేమలో మార్పు ఉండదు. చాలా సంవత్సరాలుగా అనుభవిస్తూ, దేవుని కృపలో 25 సంవత్సరాలు యేసయ్య ప్రేమను అనుభవిస్తూ చెబుతున్న మాటలు. ఆ ప్రేమ యొక్క రుచి, మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయి, లోకంలో ప్రేమలు ఎలా ఉంటాయి, మనుషుల వైఖరి ఎలా ఉంటుంది, యేసయ్య ప్రేమ ఎలా ఉంటుంది, ఇవన్నీ అనుభవిస్తూ చెబుతున్న విషయాలు. అందుకే ఎవరన్నా పొగిడితే నేను మురిసిపోయి పైకి వెళ్ళిపోను, తిట్టిన కృంగిపోను. నాకు తెలిసి ఆ పొగడతలేంటో, ఆ గొడవ ఏంటో, వ్యవహారం ఏంటో. నిజంగా చెప్పేవాళ్ళు ఉంటారు, నిజంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిజమైన మాట ఏదో పొగడతేదో తెలీదా మనకి? వచ్చేసి అక్క నువ్వు బాగున్నావు అంటే పర్లేదు, అక్క అసలు నువ్వు ఐశ్వర్యరాయ్ ఎక్కడ పనిచేద్దా అక్క నీ ముందు అన్నారు అనుకో, మనకు అర్థమైపోద్ది. అక్కడ ఐశ్వర్యరాయ్ కదా వీళ్ళు రాయేసేస్తాను నా మీద, మనకేమైపోద్ది, అర్థమైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. సరైన ప్రియులారా, అసలు దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, నజరేతు గొప్ప ఏంటి, మనకు ఒరిగేదేంటి, కలిసి వచ్చేదేంటి, నజరేతు కోసం వింటే, నజరేతు కోసం మాట్లాడితే మనకు కలిసి వచ్చేది ఏంటంటే, ఎలాంటి జీవితాలైనా ప్రభు కట్టగలడు, ఎలాంటి జీవితాలైనా నిలబెట్టగలడు. మనకి ఎంత విలువిచ్చాడో, ఎంత ఖ్యాతి ఇచ్చాడో, ఎంత గొప్పతనం ఇచ్చాడో. ధీమైన స్తోత్రం. హల్లెలూయా. నాకు అందుకే ధైర్యము నీవే ఆ పాటలో, ధైర్యము నీవేనే ఆ పాటలో 2వ చరణం, అంటే మొత్తం చరణాలన్నీ ఇష్టమే, అందులో చాలా ఇష్టం నాకు. అది కావాలని నేను రాసుకున్నాను. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జ్ఞాన బలము నీవే, నా సత్య మార్గము నీవే, నా అతిశయము, నా ఖ్యాతి ఘనతలు నీవే, నా నీతికి ఆధారమా, ఈ స్థితికి కారణమా, ఆధారమా. ప్రైజ్ ది లార్డ్. మన జ్ఞానబలం ఎక్కడదే? జ్ఞానం ఉందా మనకేమన్నా? సత్య మార్గం ఎక్కడదే? మనం నడుస్తున్నామంటే ఆయనే కదా. అతిశయం ఎవరో? సరే, ఖ్యాతి ఘనత, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంతమంది మీకోసం మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది మీకోసం గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతమంది మీకోసం సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరిచ్చింది అది? అంతేగాని అక్క నువ్వు అన్నారనుకోండి, ఇలా పిలిపించుకుని వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిచ్చి మళ్ళీ ఇంకొక 10 మంది వచ్చినప్పుడు ఇందాకేదో చెప్పు, ఏంటది చెప్పు, అదే అక్క ఈ బాబు నువ్వు సాక్ష్యం చాలా బాగా చెప్పావు, పాట చాలా బాగా పాడావు అక్క. మళ్ళీ ఇంకో 10 మంది ఉన్నారు, ఇందాకేం చెప్పావు చెప్పు. స్పష్టంగా బైబిల్లో మీ ముందు బోర ఊదించుకోవద్దు అని ఉంది. ఏం చేయించుకోకూడదు? ప్రైజ్ ది లార్డ్. నీకున్న విలువ, కలిగి ఉన్న విలువ, ఈ ఖ్యాతి, ఈ మంచితనం, నువ్వు కలిగి ఉన్న సమస్తము, అనుభవిస్తున్న దేవుని మంచితనం అంతా ఆయన ద్వారా వచ్చింది. నిన్ను అంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే, అంతమంది ఆదరించే వాళ్ళు ఉన్నారంటే, అంతమంది నీకు ఏదైనా గాయం అవుతే నిలబడుతున్నారంటే, అంతమందికి ఏదైనా నీకు ఆపద వస్తే నిలబడుతున్నారంటే, చిన్న సమస్య అయితే అందరూ నేను పలకరిస్తున్నారంటే, ఇదంతా ఎవరిచ్చింది? అంతే. నీకు ఒక ధైర్యం, ఇంతమంది ఉన్నారు నా వెనకాల. హల్లెలూయా. అందుకే కుటుంబాన్ని కుటుంబంగా విశ్వసిస్తే కుటుంబమే. నేను కుటుంబం కాదండి, నేను కుటుంబ సభ్యుడిని కాదండి, కుటుంబ సభ్యురాలు కాదండి, నేను వచ్చి వెళ్ళిపోతుంటాను అంతండి, ఎవరిని పలకరించనండి, నన్నంటగా నామాల కాకి చెల్లినండి నేను అన్నారనుకోండి, నేనేం చేయలేను. కుటుంబం అనుకుంటే కుటుంబమే, కుటుంబం కాదనుకుంటే కుటుంబం కాదు. నీకు ఎవరితో సహవాసం వద్దా, ఎవరితో ఎవరి ఆదరణ వద్దా, ఎవరి ప్రేమ వద్దా, ఏమొద్దా, వాళ్ళకి నువ్వు వద్దు, అంతే. ప్రైజ్ ది లార్డ్. అంతే కదండి. ఎవరు నాకు వద్దనుకుంటే ఏం చేస్తాం? వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడంట, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకి. నేను చిన్న మాట చెప్తాను చూడండి. ఎదుటి వ్యక్తి హృదయాల్లో ఇతరుల కోసం చెడ్డగా చెప్పి విషబీజం వేయడం చాలా సింపుల్.
విషబీజం వేసి వాళ్ళని హృదయాన్ని కిలికేసి గలిబిలి చేసేయడం చాలా సింపుల్, అది తీయడం చాలా కష్టం. ఆ వ్యక్తి మీద ఉన్న మంచి అభిప్రాయం పోద్ది మన మాటల ద్వారా, వాళ్ళ మీద ఉన్న ఆ గుడ్ విల్ అంతా కూడా పోతుంది. నీకు చేత కాకపోతే కాముగా ఉండడం చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. మనం అసలు ఏమి దేనికి కొన్నిటికి మౌనం అయిపోవడమే పెద్ద ఆన్సర్ అండి. దానికి కూడా అడుగుతారు, నువ్వే మాట్లాడవేంటి అక్క, నువ్వే మాట్లాడవేంటి అన్నయ్య, ఎందుకు మౌనం అయిపోయావన్నయ్య. మౌనంగా ఉండటమే మంచిది ఆ టైంలో. హల్లెలూయా. టక్టక్గా ఒకసారి 4 మాటలు చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి ప్రియులారా 29 వరకు చదవాలి, కానీ 16 ఒక 2 మాటలు చదివండి సరిపోద్ది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఒకసారి మీరు ఈ మాటలు మీ వినికిడిలో ఫలించిన నేడని చెబుతాడు. కింద 19-20 అనుకోండి, అది చదవండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఒకసారి ప్రియులారా ఆ లేఖనాన్ని చదివాడు, గ్రంథాన్ని చదివాడు. ఎక్కడ? నజరేతులో. ఎక్కడ చెప్పండి? చదివి దాన్ని ఏమన్నాడంటే కొన్ని మాటలు చదివాడు, అదంతా టైం చదివించట్లేదు కానీ ఆ యతవత్సరం ప్రకటించబడుతుంది, ప్రతిదండ దినం, ఇవన్నీ మాట్లాడి ఈ మాటలన్నీ మీ వినికిడిలో నేరేమైనాయి అంటే నెరవేరిని అన్నాడు. అంటే ఆయన బోధ ఎక్కడ స్టార్ట్ చేశాడు తెలుసండి? నజరేతులో స్టార్ట్ చేశాడు. ఇంకా సేవ కూడా నజరేతులోనే. మీరు అదే 4:14 చదవండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. ఎక్కడికండి? అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉండడానికి చూసి, ఉపవాసం ఉండి బలపరచబడి ఆత్మపూర్ణుడై వెళ్ళి శోధించబడి ఎలా తిరిగి వచ్చాడంటే ఆత్మబలముతో గలిలయకి తిరిగి వచ్చాడంటే. గలిలయలో ఏముంది? నజరేతు. గలిలయలోని నజరేతు అని చదువుకున్నాం కదండి మనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ గలిలయలో ఏముందంటే నజరేతు ఉంది ప్రియులారా. అక్కడికి ఆత్మపూర్ణుడై అభిషక్తుడై ఆత్మచేత నింపబడి ప్రియులారా ఆ గలిలయలో అడుగుపెట్టాడంట, నజరేతులో అడుగుపెట్టాడంట ఆయన. బిగినింగ్ అంటే నిష్ప్రయోజనమైన నజరేతు, ఎన్నికలేని నజరేతు, ఉపయోగం లేని నజరేతుని యేసయ్య ప్రేమించి ప్రియులారా సేవ నాంది తొలితొనిగా సేవను అక్కడ ఇనాగ్రేట్ చేసి సేవను ప్రారంభించి దాన్ని ముందుకెళ్ళి నజరేతుకి చాలా ప్రయారిటీ ఇచ్చాడు. ఆ ఫస్ట్ ఆ బోధ అక్కడ స్టార్ట్ చేయడం ప్రియులారా. చూడండి, మీకు ఇది అర్థమయ్యేలా చెప్తున్నప్పుడు లూకా సువార్త 2-3 పుస్తకాల తర్వాత ఉందిగా, ఇక్కడ సేవ ప్రారంభించాడు అన్నారు. ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను. యోహాను సువార్తలో వినండి, 2వ అధ్యాయంలో ప్రియులారా 11వ వాక్యంలో ఏముంటుందంటే ఆయన నీలం ద్రాక్షరసంగా మార్చాడు, మొదట సూచక్రియ చేశాడని ఉంది. మొదట సూచక్రియ ఎక్కడ రాయబడింది? దానికి ముందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా. అంటే అలాగా లెక్కల ప్రకారం అలా పెట్టారు. వాస్తవంగా ముందు రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అయినా ఆదికాండం పెట్టారు కదా. ఇప్పుడు సేవ ఎక్కడ ప్రారంభించాడంటే నజరేతులో. ఆయన మినిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ చేశాడంటే నజరేతులో ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నాను యేసుప్రభు మాటలు, యేసుప్రభు యొక్క పరిచర్య, యేసుప్రభు యొక్క బోధ ఫస్ట్ చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు, చెడిపోయిన ప్రాంతాల మీద, పాడైపోయిన ప్రాంతాల మీద దృష్టి పెట్టాడు. నేను అంటాను ఆయన మాట విన్న తర్వాత కూడా చెడిపోయిన వాళ్ళలాగానే ఉండాలా? బోధ విన్న తర్వాత కూడా పాడైపోయిన బ్రతుకులే ఉండాలా? చెప్పండి. అమ్మ, ఎవరు పాపం, ఎవరు నిన్ను కొట్టలేదా, రాళ్ళేలేదా, నేను కూడా కొట్టను, ఇక మీదట పాపం అయిపోయిందా? జీవితం మారిపోయిందా? బోధ వచ్చే వరకు ఒక ఎత్తు, సరైన బోధ దొరికే వరకు ఒక ఎత్తు, సరైన నడిపింపు వచ్చే వరకు ఒక ఎత్తు, దొరికిన తర్వాత మనం చాలా లెక్కలు అడుగుతాడు దేవుడు. నేను చెబుతున్నానుగా, ఉండే కొద్దీ పేపర్ టైట్ అయిపోద్ది. మన్నా పడినప్పుడు బాగుంది, పూరేళ్ళు వచ్చినప్పుడు బాగుంది, నీళ్ళు ఇచ్చినప్పుడు బాగుంది, అద్భుతాలు జరుగుతున్నప్పుడు బాగుంది, ఆజ్ఞలు వచ్చినప్పుడు తేడా అయిపోయారు. అప్పటికే యేసుప్రభు మాటలు వినబడుతుంటే, యేసుప్రభు మాటలు దొరుకుతూ ఉంటుంటే, యేసుప్రభు మాటలు మీ దగ్గరికి వస్తూ ఉంటుంటే వచ్చిన తర్వాత వ్యత్యాసం కనబడాలొద్దా? కనబడుతుందా లేదా? బైబిల్ గ్రంథంలో జక్కయ్య గారు ఉన్నారు. యేసుప్రభు వెళ్ళే ముందు వాళ్ళ ఇల్లు వేరు, యేసుప్రభు వెళ్ళిన తర్వాత వేరు. అంటే యేసుప్రభు వస్తే 2 కార్యాలు జరుగుతాయి. పోవాల్సినవి పోతాయి,
డ్రాస బాగా వచ్చేసింది మీకు. పోవాల్సినవి ఏమవుతాయి? రావాల్సినవి. అది పోవాల్సినవి పోతేనే రావాల్సినవి వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి మీరు. పోవాల్సినవి పోతేనే వస్తాయి. చాలా అద్భుతంగా మారిపోయాడంటండి జక్కయ్య. అసలు ఆ వడ్డీ వ్యాపారాలు తీసుకుని డబ్బులు ఒకటి దగ్గర 10 రూపాయలు వడ్డీకి తీసుకుంటున్న వాళ్ళందరికీ మామూలు సంతోషం వచ్చేద్దండి. ఇప్పుడు నా వైపు చూడండి, మీకు చాలామందికి అప్పులు ఉన్నాయి. కూటమి అవ్వగానే అప్పులోడు అక్కడ బయటకు వచ్చేసి నిలబడి, ఏమో నాకేం తెలియదు, డిసెంబర్ నెలలో దేవుడు దర్శించాడు, ఎవరు ప్రార్థన చేశారో తెలియదు, అప్పులేమేమో అసలు ఇదిగో నీ ప్రామిసర్ నోట్లను తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి. ఒక్కరు కూడా ఆమె నల్లే చూడండి. నువ్వు అంటావు కానీ అలా జరుగుతాయేంటని, నీకేదో పేనం బాగోగా అలాంటి మాటలు చెప్తున్నావు కానీ నీరసంగా నీకు జరుగుతాయా? ఒక్కగానొక కుమారుండి దేవుడు మనకేం చేశాడంటే ఆయన్నే బహుమతికి ఇచ్చేస్తే కనీసం టీ చుక్క ఇవ్వలే వచ్చిన వాళ్ళకి. నెలకి పంచదార బిల్లు, టీ బిల్లు, ఒక టీ పొడి బిల్లు ఎంత లెక్క వేసుకో. ఆ లెక్కలు వేసుకుని నీకు గుండె నీరసం వచ్చేద్ది. పిసినాలు ఉంటారండి, లక్షలు ఉంటాయి. ఎంగిలి చేతితో కాకిని కొట్టరు. క్రిస్మస్ అన్నామనుకోండి ప్రియులరా, చిరిగిపోయిన 10 రూపాయల నోట్లన్నీ కూడా పోగు చేసి, నాకు జోసఫ్ గారికి తెలిసి ఆ మర్మం. ఎందుకు ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన మార్చుకొస్తుంటాడు. ఆ నోట్లన్నీ కూడా నలిగిపోయిన నోట్లను తీసుకొచ్చి కవర్లు పెట్టి, పాస్టర్ గారు క్రిస్మస్ కానుక విచ్చలవిడిగా వాడేయండి, పట్టుకెళ్ళండి. ఈవిడిచ్చిన 1,00,000 రూపాయలు నేను ఎలా వాడేయాలంట? విచ్చలవిడిగా వాడేయాలంట. ఎలాగండి? విచ్చలవిడి అంటే విచ్చలవిడిగా అంటే CMRK DMRK ఇన్నిట్లు తిరిగేసినా కూడా మిగిలిపోద్దా కానుక? నువ్వు ఇచ్చింది దుబాయ్ నోటు కదా, డాలర్ కదా. మరి ఇలా చూస్తుంటే ప్రతి షాపు కనబడిపోతుంది, CMR కనబడిపోతుంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనబడిపోతుంది. అందులోంచి విచ్చలవిడిగా వాడేయాలంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాడైపోతున్న ప్రాంతాల మీద, శిథిలమైపోతున్న ప్రాంతాల మీద, పాడైపోతున్న ప్రజల మీద, చెడిపోతున్న వారి మీద, ఆ ప్రాంతాల మీద దేవుని దృష్టి ఉంటుందంట. నిజం కదా? అసలు యేసయ్య మంచోళ్ళ మీదే దృష్టి పెడితే, మీ అందరి సంగతి ఏమో కానీ ముందు నేనే రక్షణ పొందకపోతున్నాను. కొద్ది గొప్ప నాకంటే చాలా మంచోళ్ళు. నేను ఒక విలువైన మాట చెప్తాను. ప్రపంచంలో అందరికంటే మొద్దు ఎవరంటే నేనే. అందరికంటే వేస్ట్ ఫీల్ ఎవరంటే నేనే. అందరికంటే దద్దం ఎవరంటే నేనే. ఎందుకు పనికిరాడు, దేనికి ఎందుకు ఉపయోగపడినాడు ఎవడంటే నేనే. దేవుడు అనుకున్నాడో ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఇటు ఎందుకు పనిచేయడు, సేవలను పెట్టుకున్న 4 మాటలైనా చెబుతాడేమని ఎందులో పెట్టుకున్నాడో. అంటే ఒక నజరేతులు అంటుండ అనమాట. నేను ఉపయోగం లేని మాట. అర్థమవుతున్న ప్రియులరా? పాడైపోయిన ప్రాంతాల మీద, విలువలేని ప్రాంతాల మీద, ఉపయోగం లేని ప్రాంతాల మీద ఎవరు దృష్టి పెట్టిన వాటి మీద దృష్టి పెట్టి, యేసుప్రభుని మీరు చూసారు, ఆయన పుట్టుక, ఆయన లేకపోతే ఆయన హెచ్చించిన వ్యక్తులు, అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరో దృష్టి పెట్టిన వాళ్ళు. మనష్షే అర్ధగోత్రం, మనష్షే అర్ధగోత్రం, మనష్షే అర్ధగోత్రం అని ఉంటుంది కదా. ఎఫ్రాయిం మీద దృష్టి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు మీద దృష్టి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇస్మాయిల్ కూడా కురిపించాడు. యజమానుడే తోసేస్తే ప్రియులారా వెళ్ళిపోతుంటే హాగర్ మీద కూడా దృష్టి పెట్టాడు. ఆ పేరు పెడితే హాగర్ అలాంటి పడితే అలాంటి పేర్లు పెడతామేంటి, నేను పరిశుద్ధ దేవుణ్ణి అనలేదు. ఆ పేరుతో ఇప్పటికీ పలుకుతున్నాడు. ఇజ్రాయేల్ దగ్గర ఏం చెప్పాడు తెలుసా? నేను వాళ్ళ శ్రమలో, బాధలో, కష్టాల్లో అన్నిటిని నేను చూశాను. చూచుచున్న దేవుడిని ఎవరు పెట్టుకున్నారు పేరు? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్న ప్రియులారా, ఈ మాటలు గమనించండి. ఆయన బోధ స్టార్ట్ అయింది అక్కడంటే పాడైపోతున్న ప్రాంతం మీద, పతనమైపోతున్న ప్రాంతం మీద, నాశనం అయిపోతున్న ప్రాంతం మీద, పాడైపోతున్న కుటుంబాల మీద, పతనమైపోతున్న కుటుంబాల మీద దృష్టి పెట్టే దేవుడు ఆయన. ఏమివ్వగలమండి? నిన్న రాజకీయ నాయకులు వచ్చారు, చింతమలేని ప్రభాకర్ గారు. ఆయన అంటున్నాడు, మీరు మీ మాటలేని మీ మార్గాల్లోకి చాలామంది వస్తున్నారు, చాలామంది ఇటువైపు తిరిగిపోతున్నారు, ఆయన ఒక అన్యుడు, అలాగే జాగ్రత్తగా చేయని తిరగనివ్వండి అందరినీ అంటున్నాడండి వచ్చి రాజకీయ నాయకుడు. అంటే అందరికీ కూడా గాయమైపోయిన వాళ్ళకి, విలువ లేని వాళ్ళకి, పతనం అయిపోయిన వాళ్ళకి, పాడైపోయిన వాళ్ళకి, దృష్టి లేని వారికి, ఎవరు విలువైన వాళ్ళకి విలువిచ్చేది ఎవరండి? చెప్పండి. ఇప్పుడు మనకున్న విలువంతా ఎవరిచ్చింది? యేసు ప్రభు దృష్టి పెడతానంట పశువుల పాక విలువ పెరిగిపోయిందంట, సిలువ విలువ పెరిగిపోయిందంట,
సిలువు కనబడితే అసలు బాబు అది ఒక శాపం అనమాట అండి. బెత్లెహేం విలువ పెరిగిపోయింది, నజరేతు విలువ పెరిగిపోయింది, హల్లెలూయా. యెరూషలేం విలువ పెరిగిపోయింది. చివరికి ఒక మాట చెప్పనా, 2 మాటలు మాట్లాడిన 2 దొంగల విలువ కూడా పెరిగిపోయింది. అవతలోడు కోసమో చెప్తారు, ఇవతలోడు కోసం చెప్తారు, ఒకటి కోసం చెప్పి మానేయరు. అంటే యేసుప్రభు నీడ పడితే, యేసుప్రభుతో మాట్లాడితే, యేసుప్రభు దర్శిస్తే వాళ్ళ రేంజ్ మారిపోద్దండి. పాత స్థితి ఉండకూడదు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. సరే, రెండోది మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. చాలండి. అందు నిమిత్తం ఆయన శిష్యులు అనేక మంది ఆయన మీద ఏముంచారంట? విశ్వాసం ఉంచి. ఒకసారి చూడండి, గలిలయ అనండి. ఎందులో ఉంది? కానాలో ఉంది. గలిలయలో ఏముంది? కానా ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చదవండి ఒకసారి మరలా. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. ఒకసారి ఇంచుమించుగా గలిలయలో నజరేత్ ఉంది. నజరేత్కి ఒక 4 మైళ్ళు దూరం అండి. ఏంటది? కానా అంటే భోజనం అనుకోకండి. కానా అంటే ఇంచుమించుగా ఆ ప్రాంతంలోనే. ఇప్పుడు నిడదవోలు అంటే తెలుస్తుంది, కానీ తిమ్మరాజుపాలెం అంటే తెలుస్తుందా? పోనీ అదంతా వదిలేసి పౌండ్రీ అంటే అమెరికాలో ఉన్నవాడికి పౌండ్రీ ఎక్కడ తెలుస్తుందా? తెలియదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నజరేతులో ఇంచుమించుగా దగ్గరలోనే కానా ఉంది. అంటే ఇంచుమించుగా ప్రియులారా, ఆ మొదటి సూచక్రియ, మొదటి అద్భుతం ఇంచుమించుగా ఎక్కడ చేసినట్టు యేసుప్రభు? నజరేతులోనే చేసినట్టు. మొదటి కార్యం అక్కడ ప్రారంభించాడంట. ఎందుకు? నజరేతు మీద దృష్టి పెట్టాడు. పాడైపోతున్న దాని మీద దృష్టి పెట్టాడు. 4 మైళ్ళు దూరం, కొంచెం దూరం. అందులోదే, ఆ సిటీలోదే కంబాల చెరువు అంటారు, దివాను చెరువు అంటారు, లాలా చెరువు అంటారు. అన్ని చెరువులే రాజమండ్రిలో. హైదరాబాద్లో చూడండి, అది చెరువే, కానీ హుస్సేన్ సాగర్ అంటారు. అది చాలా ఎంత అందంగా ఉందో అది. ఈ మాత్రం కంబాల చెరువు, లాలా చెరువు, దివాన్ చెరువు, అన్ని చెరువులే కదా. అలాగే ఇప్పుడు కంబాల చెరువు, దివాన్ చెరువు, లాలా చెరువు అన్నీ ఎందులో? ఈ రాజమండ్రి అడ్రస్ చెప్తుంది తెలుసు. అలాగే కానా కూడా నజరేతుకి బాగా దగ్గర, ఒక 4 మైళ్ళు దూరం, కొంచెం దూరం. అందులో మొదటి సూచక్రియ చేశాడంట దేవుడు. చిన్న మాట చెప్పనా ఈ పూట? వింటారా బిడ్డలారా? ఒక మాట చెప్తాను, వింటారా? వాళ్ళ చూస్తున్నారు ఏంటండి? నాకు అసలు ఎక్కడని చెప్తాను, మీకు చెప్పాలని చాలా భయం. నాకు ఏదో ధైర్యం తెచ్చుకుని చెప్తున్నాను అనుకో, నన్ను భయపెట్టేస్తారు ఎందుకు అలాగా? ఎంతో భయంతో వణుకుతో నిలబడుతున్నాను ఇక్కడ. మళ్ళీ అలాగే చూస్తున్నారు కొంతమంది. అమ్మ ఏమనలే, మామూలు నవ్వుతూ ఉండండి, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడనే అంతమంది కలిసి సీరియస్గా చూస్తే తట్టుకోగలుగుతామా చెప్పండి? బాబోయ్, వందనాలండి అందరికీ. కొంతమంది వందనాలు కూడా చెప్పకుండా సీరియస్గా చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీ చూపులు చల్లటి చూపులుగా ప్రభు మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పన ప్రియులరా, ఒక శ్రేష్టమైన మాట. నీ హృదయంలో, మీ జీవితంలో దేవునికి ఇప్పుడైనా అవకాశం ఇస్తే, ఇతరులు దేవుని యందు విశ్వాసం ఉంచేటట్టుగా, ఇతరులు దేవుని అంగీకరించేటట్టుగా, ఇతరులు దేవుని మహిమపరిచేటట్టుగా ఒక సూచక్రియ నీ ద్వారా దేవుడు చేయగలట. ఇప్పుడు ఏ పెళ్ళిలోనైనా దీని వైభవం ఎలా మారిపోయింది చూసారా? ఖచ్చితంగా చదవాల్సిన రెఫరెన్స్ ఇది. హల్లెలూయా. 3వ దినమున గలిలయ కానాను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవ. చూడండి, యేసును ఆహ్వానించారు, పిలుచుకున్నారు, రమ్మన్నారు. ఈరోజు క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు చివరి ఆదివారానికి ముందు ఆదివారం మనం వచ్చాం. ఈరోజు మీరు ఒక్క మాట, ఇదివరకు చేసే ఉండొచ్చు, ఇదివరకు పిలిచే ఉండొచ్చు, ఇదివరకు రమ్మనే ఉండొచ్చు, ఇదివరకు మీరు ఆహ్వానించే ఉండొచ్చు. మరొకసారి రీడెడికేట్ చేసుకుని, మరలా సమర్పించుకుని, ప్రభువా ఈరోజు నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నాను, ఇక్కడ పరిచర్య చేసి ఇంటికి వెళ్తాను, వెళ్ళేటప్పుడు నువ్వు నాతో రాగలవా? చిన్న మాట కాదు ప్రియులారా. గొప్ప గొప్ప భక్తులతోనే లేఖనాలు, నిబంధనలు తెలిసిన వారితోటి దేవుడు ఏమన్నా తెలుసా? వాళ్ళు లోబడనొల్లని ప్రజలు, నేను వారితో వెళ్ళను, ఎందుకు రావు అని అడిగారు. అడిగితే నేను వచ్చానంటే వాళ్ళతో క్షణంలో చంపేస్తాను వాళ్ళని.
అలా మాట్లాడు మోషే ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? నువ్వు నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. నా సన్నిధి నీతో వస్తుందిలే, నీకు విశ్రాంతి కలుగుతుందిలే అని చెప్పి చివరి అలా మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా దేవుడు? నువ్వు చెప్పినట్టు చేయలే, నువ్వు చెప్పినట్టు చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నీకు సమీపంగా బండ ఉంది, ఆ బండ సందులో నువ్వు ఉండు, నా మహిమ నిన్ను కప్పేలా వెళ్తుంది, నా వెనక పార్శ్వాన్ని చూస్తా. చిన్న విషయం అనుకుంటున్నారా? దేవుడు నాతో ఉన్నాడు, మాతో. చిన్న విషయం కాదు. దేవుడు రాకపోతే పరిచర్య ఆగిపోద్ది, దేవుడు రాకపోతే ప్రార్థన ఆగిపోద్ది, దేవుడు రాకపోతే మినిస్ట్రీ ఆగిపోద్ది, దేవుడు రాకపోతే ఏ కార్యం జరగదు, దేవుడు లేకపోతే ఆయన స్పర్శ కోల్పోతే, ఆయన లీడింగ్ కోల్పోతే, నడిపింపు కోల్పోతే అంత శూన్యం, చీకటే. నాకు యేసన్న గారు రాసిన పాట, ఆ పాట చాలా ఇష్టం. ఆ దైవజనుడి పాటలన్నీ కూడా ఇష్టం. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక, నువ్వు మాట్లాడిన రోజున నా కనులకు నిద్ర. దేవుడు మాట్లాడకపోయిన నిద్రపోయేవాళ్ళు బోడు మంది, దైవజనుడు మాట్లాడకపోయిన నిద్రపోయేవాళ్ళు బోడు మంది. మాట్లాడకపోతే ఏంటి? ఎందుకంటే బోడు మంది దైవజనులు ఉన్నారు మనకి. దేవుని స్పర్శ లేకపోతే, దేవుని తాకిడి లేకపోతే, దేవుడు రాకపోతే, దేవుడి సంచారాలు లేకపోతే మీ సంగతి నాకు తెలియదు, మెంటలు ఎక్కేద్దండి నాకు. ఆయన సంచారాలు లేకపోతే, కథలెక్క లేకపోతే. అందుకే ఏ కూటమైనా, అది గృహప్రవేశమైన, మరణమైన, ఏదైనా దేవుడు సంచరించేటట్టుగా జాగ్రత్తగా ధూపం వేసి ఆయన వచ్చి పనిచేసేటట్టుగా చేసుకుంటాం. నేను అంటాను, కనాన్లో సూచక్రియ జరిగినట్లుగా, కనాన్లో అద్భుతం జరిగినట్లుగా వారు ఆహ్వానించారు యేసుని, రమ్మని పిలిచారు. ఆ నజరేతులో అద్భుతం జరిగినట్లు యేసును ఆహ్వానించారు. ఈరోజు వెళుతూ, ప్రభువా నువ్వు నాతో రావాలయ్యా. అస్తమాడు చెప్తాను అనుకోవద్దు. ఒకసారి మా ఊర్లో చర్చిలో ఆదివారం ఆరాధన జరుగుతుంది. పాస్టర్ గారు ఒక పెళ్ళి కూడా జరుగుతుంటే పాస్టర్ గారికి చెప్పాం, వెళ్ళి స్టార్ట్ చేస్తామండి ఆ పెళ్ళి అంటే. వెన్నపో వాళ్ళది పెళ్ళి అండి. అగస్టిన్ గారు ఉన్నారండి ఆదివారం మా చర్చిలో ఉంటే, నేను అక్కడికి వెళ్ళి పాటలు పాడుతున్నాను. ఏం పాట పాడుతున్నాను అనుకుంటున్నారు? ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు, అప్పటికి అయిందా అవ్వలేదా మరి గుర్తులేదు. అప్పుడు పాట పాడుతున్నాను, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా అని అడిగారు. అక్కడ అయిపోయింది, మేము చర్చికి వెళ్ళిపోయాం. కూటమైన తర్వాత అగస్టిన్ గారు మాట్లాడుతున్నారు, ఇందాక ఏదో పాట పాడను, కావాలయ్యా రావాలయ్యా ఏదో అన్నావు, ఆ పాట ఒకసారి మళ్ళీ పాడు అన్నారు. ఈ పాట పాడాను. విషయం చెప్పమంటారా? ఆయన అమెరికా వెళ్ళాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు, 4-5 దేశాలు వెళ్తే, వెళ్ళొచ్చిన తర్వాత మా ఊరు వచ్చిన తర్వాత ఒకసారి నాకు చెప్పింది తెలుసా? అమెరికా వెళ్ళండి, ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని చెప్పి అంటున్నాడు ఆయన. నీ పాటే పాడుకున్నా నా దేశాలన్నిట్లో. వాస్తవంగా పాట నాది కాదు. కొన్ని పాటలు మీకు చెబుతున్నాను. ఏఆర్ స్టీవెన్సన్ గారు అద్భుతంగా రాశారు. అద్భుతమైన, మనకి ఈ తరానికి ఆయన ఒక వరం, లిరిక్ విషయంలో కానీ, ఆ పాడే విషయంలో కానీ వరం. అయితే కొంతమంది పాడినప్పుడు కొన్ని పాటలు ఎక్కుతాయి మనకి. ఇప్పుడు ఎంత మంచి దేవుడు అయ్యా ఉందా మీకు పాట? నేను ఎక్కడికైనా వెళ్ళి పాడాను అనుకో, అందరికీ ఎక్కేద్ది అది. స్తోత్రం చెల్లించడం ఎప్పుడు పాట అది? నేను పాడితే చాలామంది పాడుకుంటారు మరలా. అంటే అనాయింటింగ్ ఉంటే, అభిషేకం ఉంటే, ఆ పాట పాడితే మనం మదిలో తిరిగేస్తుంటుంది, అభిషేకం పనిచేస్తుంది. విషయం చెప్పమంటారా? ఆయన అమెరికా వెళ్ళినప్పుడు పాడుకుండా, ఆ దేశాలు వెళ్ళినప్పుడు అంటే దేవుడు ఉండాలని పాడుకో. మేము పెళ్ళైన కొత్తలో ఆ పాటే పాడుకునేవాళ్ళు. విషయం చెప్పమంటారా? ఇప్పటికీ ఆ పాట పాడితే నాకు ఆ మొదటి దినాలు గుర్తొస్తాయి. విషయం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే చెప్పనా ప్రియులారా? యేసు నీవు కావాలయ్యా, మాతో రావాలయ్యా. నాకు కొరతలు ఉన్నాయి, అప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, లేముంది, చీకటి వెంటాడుతుంది, ఓటమి తరిమేస్తుంది. ఇవన్నీ ఆ పాటలో ఉన్నాయి. ఇప్పటికీ నా భార్య, నేను ఆ పాట ఒకటే మాకు ఫేమస్, స్తోత్రబలి అర్పించేది. ఈ 2 పాటలు జీవితకాలంలో మేము మర్చిపోలేం కదా. అప్పుడు మొదలుపెట్టాం, యేసు కావాలయ్యా, మాతో రావాలయ్యా అని. కృప ఏంటంటే, వచ్చిన దేవుడు మాతో కావాలని పిలుచుకున్న దేవుడు ఇప్పటిదాకా నా దగ్గర నుంచి, పరిచర్లోంచి, మా భార్యాభర్తల దగ్గర నుంచి ఆయన ఏమవ్వలేదంటే వెళ్ళలేదు. నా ఆశ ఏంటంటే రాకడ వరకు ఆయన వెళ్ళకుండా కాపాడుకోవాలి, అదే ఆశ. చిన్న విషయం కాదు, పెళ్ళిలోకి చిన్న పెళ్ళే, వివాహమే. కానీ యేసుని ఏం చేశారంటే, 3 ముచ్చటైన 3 మాటలు చెప్తాను, మనసులో పెట్టుకుంటారా? సందర్భం వచ్చింది కాబట్టి. ఒక పెళ్ళి యేసు ప్రభువే చేసి, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు చేసిన పెళ్ళి. ఆ పెళ్ళికి అధ్యక్షుడు ఆయనే, విడిది గది కూడా ఆయనే ఇచ్చాడు, మ్యారేజ్ రిజిస్టర్ ఆయనే, పెళ్లి కూతురిని పరిశుద్ధాన్ని తీసుకొచ్చింది కూడా ఆయనే. మరి ఏ డ్రెస్సులు సెట్ చేసాడు నాకు తెలియదు, కానీ
అన్నీ ఆయనే. ఒక పెళ్ళికి యేసయ్య అటెండ్ అయిన పెళ్ళి ఇది. ఇంకో విషయం చెప్పమంటారా? ఇంకొక పెళ్ళి ఆయనే చేసుకుంటున్న పెళ్ళి. ఈ పెళ్ళికి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆదాముకి అవ్వకి ప్రధానం ఉందా? కానీ యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? ఎందుకో తెలుసా? అక్కడ తక్కువని చేసేసారు పెళ్ళి ఏదైనా తోటలో. ఈ పెళ్ళి కొంచెం గ్యాప్ కావాలి. పెళ్లి కుమార్తె రెడీ అవుద్ది, పెళ్లి కొడుకు 6 గంటలకి షూట్ వేసుకుంటాడు పొద్దుటే. పెళ్లి కూతురు మాత్రం ఇంకా అవుతుంది. ఈ అమ్మలక్కలు రెడీ అవనివ్వరు. వంకర వచ్చిందంటారు, జడ 2 పొంకులు లాగాలంటారు, ఐబ్రోస్ రుద్ది పెన్సిల్ తేలేదా అంటారు. ఎన్ని వాస్తవాలండి. మన ట్రైన్లో వెళ్తుంటే 10 నిమిషాలకు ఒకసారి ఎదురుకుండా కూర్చున్నారు 3 అమ్మాయిలు. అది తీస్తున్నారు, రుద్దేసుకున్నారు. ఇదేంట్రా అన్నాను. అయ్యో పెన్సిల్ తెచ్చి రుద్దేస్తున్నారండి. ఏమంటారు మట్లని? ఆహా, ఓహో, మీకు తెలుసా? డబ్బులన్నీ నిలగే నాశనం అయిపోతున్నాయి. విన్నారు బిడ్డలారా? జాగ్రత్తగా గమనించండి కదా. అయితే యేసుని ఆహ్వానించగలిగితే, రమ్మంటే, మీరు అడగండి, మా బిడ్డల హృదయాల్లోకి రండి అయ్యా, నా కుటుంబంలోకి రండి అయ్యా, నా వ్యాపారంలోకి రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా. అసలు యేసుని తీసుకుని వెళ్ళిపోతే, ప్రతిరోజు యేసయ్య మనతో ఉంటే, నేను వచ్చి మీ ఇంటి దగ్గర ఒక 3-5 రోజులు ఉంటాను. ఎంతమంది రమ్మంటారు? పాస్టర్ గారు నేను వచ్చి 3 రోజులు ఉందాం అనుకుంటున్నాను. ఇలా కనబడాలి, వచ్చేస్తాను అంతే 3 రోజులు. సంతోషమేనా? జనవరిలో దేవుని చిత్తం అయితే హౌస్ విజిటింగ్ వద్దాం అనుకుంటున్నాను. ప్రైజ్లో హల్లెలూయా. నేను అందుకే కరెక్ట్గా చెప్పాను, దేవుని చిత్తం అయితే. ప్రైజ్ లార్డ్. ఒక అర్భకుడు, ఉపయోగం లేని మట్టైన నేను వస్తే మీకు సంతోషమైతే, యేసయ్యని ఆహ్వానిస్తే, యేసయ్యని రమ్మంటే, పిలిచావు ఎప్పుడన్నా? అయ్యా మా ఇంట్లోకి రండి అయ్యా, ఎందుకో నీకు దూరం అయిపోతున్నానయ్యా, ఎందుకో నేను దూరంగా ఉంటున్నానయ్యా, ఈ మధ్య ఎందుకో నీకు నాకు గ్యాప్ వచ్చేసిందయ్యా. ఆ మాటలు మీరు పలికి చూడండి. మనిషితో ఎలా సంభాషణ చేస్తాం, అలాగే దేవునితో మనం ఏం చేయాలి? ఈ సంభాషణ మనిషితో మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఏం చేయాలి? మాట్లాడుకోండి ఒకసారి. ఆటో డ్రైవర్ ఉన్నారనుకోండి, బాబు ఎంత తీసుకెళ్తావా, డబ్బులు ఎంత, అక్కడ దించుతావు, కిరాయి ఎంత, ఎలా అలా దేవునితో మనం ఏం చేయాలి? ప్రేయరే కాదు, అనుదిన జీవితం అంటే ఏంటంటే, ఆయనతో నడవడం అంటే ఏంటంటే, ఆయనతో మనిషితో మనం ఎలా మాట్లాడుతాం అలా మాట్లాడాలి. పాస్టర్ గారు చాలాసార్లు మాట్లాడతారు. ఏమన్నా ఫ్రూట్స్ కనబడి అనుకోండి కొత్త, యేసయ్యా మేము ఎంత దుర్మార్గులమైనా ప్రభా, సీజనల్గా అన్ని ఫ్రూట్స్ ఇస్తున్నావయ్యా, నీకు స్తోత్రం అయ్యా కదా. మాట్లాడు ఆయనతో. నీ ఇంట్లో ఆయన వస్తే ప్రశాంతత, ఆయన వస్తే నెమ్మది, చీకటి తొలగిపోద్ది. ఈ విషయం చెప్పున్నా, నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో మహిమ ద్వారా అనేక మంది దేవుడిని కనపరుస్తారు. కనాను పెళ్లి విషయంలో వాళ్ళు మేం చేసిన అద్భుతం ఏంటో చెప్పమంటారా? వాళ్ళు చేసిన మంచి కార్యం, యేసుని ఏం చేశారు? ఆహ్వానించుకున్నారు. ఏ కారణం లేకపోయినా కూడా దైవజనుడు నువ్వు ఆహ్వానించుకోవాలి, పిలుచుకోవాలి. దైవజనుడు వస్తే దేవుడు వచ్చినట్టే. ప్రైజ్ లార్డ్. ఏదో వంక హౌస్ విజిటింగ్లు ఎందుకు అవ్వట్లేదు తెలుసా? అందరింటికాడ భోజనం అంటున్నారు, అందుకే అవ్వట్లేదు. హౌస్ మీరే కారణం దానికి. వద్దన్నా ఇలా అడుగు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపో అంటే వారం రోజులు అవగొట్టేస్తాను హౌస్ విజిటింగ్స్. చెప్పండి ఏం చేద్దాం? నువ్వు సత్తి చచ్చిపోగానే మా నిర్ణయాలు మాత్రం మాయే. భోజనం అంటే తెములుతాలే సార్ శ్రీనివాస్ గారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అర్థమవుతున్న ప్రియులారా? యేసును ఆహ్వానించగలవా? యేసును తీసుకెళ్ళగలవా? రమ్మని అడగగలవా? నీ వ్యవసాయంలోకి, నీ వ్యాపారంలో, కుటుంబంలోకి ఆయన వస్తే ప్రశాంతత, అసమాధానం తొలగిపోద్ది, గలిబిలు తొలగిపోద్ది, ఆర్థిక వనరులు మారిపోతాయి, శాపం తొలగిపోద్ది, చెడు బుద్ధులు పోతాయి. మీరు ఎక్కడికైనా గొడవ అయిందనుకోండి భార్యాభర్తలకి, వాళ్ళని సమాధానపరచడానికి 2 మాటలు అనుకుని వెళ్ళండి. నేను చాలాసార్లు వ్యక్తిగతంగా టేస్ట్ చేసి చెప్తున్నాను. యెహోవా షాలోముగా మీరు పనిచేయండి అయ్యా, సమాధానకర్తగా మీరు పనిచేయండి అయ్యా, నేను వెళ్తున్నానయ్యా అని మాట్లాడుకుని వెళ్ళండి. 100కి 100% ఆయన యెహోవా షాలోముగా సమాధానకర్తగా పనిచేస్తాడండి, సమాధాన పరిచేస్తాడండి. ఏ రూట్ నుంచి ఎలా ఐక్యత వచ్చేస్తుందో తెలియదు. ప్రైజ్ లార్డ్. అడగండి అలాగా. ఏదైనా ఒక బలమైన పని మీద వెళ్తున్నారు, చేయలేరు, ఆ పని అవ్వదో, ఎల్ షడాయిగా పనిచేయను ఆయన. మీతో దేవుడు ఉండాలి, యెహోవా షమ్మాగా పనిచేయను ఆయన. నీకు ఆయన సహాయం కావాలి, ఎబెనేజర్గా పనిచేయను ఆయన. విజయం కావాలి, యెహోవా నిస్సీగా పనిచేయను ఆయన. నీతి రావాలి,
యెహోవా మక్కడేసిగా పనిచేయను, ఆయన నీతిగల న్యాయాధిపతిగా పనిచేయ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అలా అడగండి, ఆ నామాలు ఉచ్చరించండి, పలకండి, అప్లై చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. యేసుని ఇప్పుడైనా ఆహ్వానించగలవా? రమ్మని పిలవగలవా? నీ హృదయంలో చోటు ఇవ్వగలవా? నీ కుటుంబ పరిస్థితి, జీవితం పరిస్థితులు అన్నీ మార్చేది ఆయన ఒక్కడే. అలా సమాధానం వచ్చేస్తుందండి. దావీదుకి నలుదిశలా నెమ్మది ఉందంట. కారణం చెప్పనా? ఎప్పుడు దావీదుతో దేవుడు ఉన్నాడంటే. యోసేపుకి అంత బాధ అయినా ప్రశాంతంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపుకి యెహోవా తోడుగా ఉన్నాడు. భాషాంతరం ఆయనకి పేరేంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరం దేవుడు మనకి తోడు. ప్రైజ్ ది లార్డ్. పాట ఉండి చిన్నప్పుడు, వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే. హల్లెలూయా. రూతమ్మ ఏమి చూసి వెంబడించింది? అత్తగారిని. అసలు ఏముంది ఆమెలో ఉన్న? నయం కూడా అభిషేకం ఉందా? ఆమెలో ఉన్న దేవుణ్ణి చూసింది, స్పష్టంగా చూసింది కదా. ఏముంది? నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడ చనిపోతావో. ఇప్పుడు కోడలు ఏమంట తెలుసా? అత్త, నీ బంగారమే నా బంగారం, నీ వడ్డానమే నా వడ్డాను, నీ పట్టుచీరే నా పట్టుచీర, నీ దస్తావేదులే నా దస్తావేదు, నువ్వు ఎప్పుడు చచ్చేదవో నా పేరుని ఎప్పుడు రాసేదవో అట. కానీ రూతమ్మ ఏమంది? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా కదా. కానీ రూతమ్మ అలా అనలేదు. నీ దేవుడే, నీ జనమే. ఆమెలో ఉన్న దేవుని చూసి వెంబడించింది. ఒకే ఒక రీజన్. నయోమికి ఏమి ఆస్తి అంతస్తు, కనీసం పోషణ కూడా, రూతమ్మను పోషించడానికి 4 గింజలు కూడా లేవండి. ఆ గింజలు కూడా రూతమ్మే తీసుకురావాల్సిన పరిస్థితి. కానీ ఆవిడలో ఉన్న దేవుణ్ణి చూసి వెంబడించింది. మీరు ఎవరిని చూసి వెంబడించాలి? దైవజనుడు కానీ దైవజనరాలు కానీ. మా పాస్టర్ గారు షూట్ లేదు, ఎప్పుడు చూసినా అదో టైప్లో నీరసంగా ఉంటాడు. ఆ తెల్లబట్టలు వేసుకుని దిక్కుమాలు మోకం వేసుకుని ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏంటో అడావిడిగా ఉండలేదు. కొంతమంది పెంచగా షూట్ అయిన ఇక్కడ చైన్ పెట్టుకుంటున్నారు. ఇలా ఏం పెట్టుకోడు ఈయన, వాళ్ళు పెట్టుకోదాన్ని పుని మీ ఆశ ఏంటి ఈయన పెట్టుకుంటే. చాలామంది బిడ్డలో హృదయ సున్నతి కలిగిన వారు ఉన్నారు. కొన్నిటిని వద్దనుకుని కాలుతలు తన్నేసి దేవుని సేవ కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు, పరిచర్లో నిలబడిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు ఏమి చెప్పకుండా ఇబ్బంది పెట్టకుండానే జరుగుతున్న పరిచర్ని చూసి కూడా సమర్పణలోకి వచ్చిన బిడ్డలు ఉన్నారు. ఆమేనండి. అలా మనకంటే ముందున్న వాళ్ళు మనం యోగ్యులుగా ఎంచాలి, ఒప్పుకోవాలి. మనకు ఆ ప్రతిష్టలోకి రానప్పుడు, ఆ సమర్పణలోకి రానప్పుడు మనకంటే యోగ్యులు ఏం చేయాలి? సీరియస్గా సూతమే ఒకటి నేర్చుకున్నారు, కళ్ళజోళ్ళు తగిలిచ్చారు, అందులో నిద్రపోతున్నారు, చూస్తున్నారు కూడా తెలియట్లేదు నాకు. రెండోదిగా నజరేతులో ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతాల్లోనే, ఆ పరిసర ప్రాంతంలోనే, ఆ ఏరియాలోనే మొదటి సూచక్రియ. ప్రైజ్ ది లార్డ్. యేసును ఆహ్వానిస్తే నేను ఒక మాట చెప్పనా, కోట్ల రూపాయల మాట మనసులో పెట్టుకుంటారా? ఈరోజు ఈ మధ్యాహ్నం ఇప్పుడు ఇన్స్టెంట్లకి ఇప్పటికిప్పుడే యేసును కోరుకుంటే ఎవ్వరి జీవితంలో ఎప్పుడు ఎక్కడా జరగలేని సూచక్రియ నీ జీవితంలో చేయగలడు. అది నీ జీవితంలోకి యేసును ఆహ్వానించినందుకు మొదటి సూచక్రియ అవ్వచ్చు. నేను అంటాను, నీ భర్త మారడం ఒక సూచక్రియ కాదా? త్రాగుబోతు నీ భర్త మందిరం రావడం ఒక సూచక్రియ కాదా? పాత స్వభావం మారిపోవడం ఒక సూచక్రియ కాదా? చెడు మాటలు మాట్లాడి నీ నాలుక కాల్చబడడం ఒక సూచక్రియ కాదా? ఆత్మతో నింపబడడం ఒక సూచక్రియ కాదా? పాత జీవితం పోయి కొత్త జీవితం రావడం ఒక సూచక్రియ కాదా? హల్లెలూయా. నేను చెబుతున్నాను ఇప్పుడు ప్రియులారా, అభిషేకించబడిన వ్యక్తికి ఒక ప్రొఫెసీ చేస్తున్నాను, మీకు ఒక ప్రకటన మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, ఈ రోజుకి దేవుడు బ్రతికే ఉన్నాడు, ఈ రోజుకి సజీవుడే, ఈ రోజుకి మాట్లాడేవాడే, ఈ రోజుకి కదిలే దేవుడే ఆయన. చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో ఇప్పుడే యేసును నువ్వు ఆహ్వానించగలిగితే, రమ్మని పిలవగలిగితే, యేసుకు లోపల చోటు ఇవ్వగలిగితే, ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎన్నడు జరగలేని సూచక్రియ నీ జీవితంలో జరుగుతుంది. యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది అన్నమాట, ఎన్నడూ నువ్వు ఎప్పుడు చూడలేని జనులందరూ ఆశ్చర్యపోయి సూచక్రియ నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు.
పాత స్వభావం మారడం సూచక్రియ కాదా? పాత వైఖరి మారిపోవడం సూచక్రియ కాదా? త్రాగుబోతు నుంచి విడుదల పొందడం ఒక సూచక్రియ కాదా? చచ్చిపోయి మరణ పరిస్థితిలో నిన్ను లేపడం సూచక్రియ కాదా? భక్తి లేని నువ్వు భక్తి చేస్తున్నావు సూచక్రియ కాదా? బైబిల్ తిట్టిన నీవు బైబిల్ చదువుతున్నావు అంటే సూచక్రియ కాదా? ఈ కార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసుకు చోటిస్తేనే. ఎప్పుడండి? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ప్రియులారా. దేవుడేదో ఈ మధ్యాహ్నం చేయబోతున్నాడు మీ జీవితాల్లో. మోడు బారిపోయిన జీవితాలు మరలా చిగురింప చేయబోతున్నాడు. పాడైపోయిన బ్రతుకులు మరలా. నేను అంటాను ప్రియులారా, పాడైపోయిన నీ ప్రార్థన, పాడైపోయిన నీ పరిశుద్ధత, పాడైపోయిన సాక్ష్యం, పాడైపోయిన సమస్తము, పాడైపోయిన ఆరోగ్యం కోల్పోయింది, లాస్ అయిపోయింది, అంతా నీకు తిరిగి ఇవ్వగలడా? ఇవ్వగలడండి. అయిపోయింది, చనిపోయారు, లేదు అనుకున్న వాళ్ళ చరిత్ర కూడా ప్రభు మార్చేశాడు. ఒక మాట చెప్పనా? నిరాశ చెందకండి, నిరాశను రానివ్వకండి, నిరాశకు చోటు ఇవ్వకండి. కార్యం చేస్తాడు చూడు దేవుడు. హల్లెలూయా. మీకు అందరికీ సింపుల్గా ఒక సూత్రం చెప్పను, ఎప్పుడు నేను చెప్తాను, మొన్న అన్న కూడా అదే చెప్పారు. షార్ట్కట్లో మీరు దీవించబడాలంటే కొంచెం అందరికంటే ఎక్కువ ఓటీలు చేయాలి. డ్యూటీలే చేస్తే పని అవ్వదు. ఏం చేయాలి? ఎక్కడ చేయాలి ఓటీలు? అంగన్వాడీలో నన్ను ఓటీలు చేయమన్నారని 100 మంది పిల్లలు కొండి 200 మంది కొండేసామనుకోండి, డ్యూటీయే పోతాయి. ఓటీ అంటే అది కాదు, వెళ్ళిపోండి. హల్లెలూయా. వంతు పీకేసి వెళ్ళిపోండి. నేను అంటాను, ఎవ్వరూ తప్పించుకోవద్దు. సింపుల్గా మీకు చెబుతున్నాను, నువ్వు అలా తప్పించుకుని వెళ్తే ఆశీర్వాదం కూడా వచ్చినట్టు ఉంటుందంట. ఇలాగా రాదు. జాబ్ కూడా వచ్చినట్టు ఉంటుంది, రాదు. నేను చెబుతున్నాను, దేవుని పని పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక విషయం చెప్పాలి, ఇంకా చెప్పాలంటే పరిచర్యలో పోటీతత్వం ఉండాలి. సరే, మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉండమన్నా మనకు అవసరమైతే మీరు ఏం చేయాలంటే, ఇంకేం పనులు చెప్పండి, నేను రేపటి వరకు మేము చేస్తాం అని చెప్పి అవసరం అది చేసిన వాళ్ళు తొందరగా దీవించబడతారు. యోసేపు అలాగే దీవించబడ్డాడు. షెకెము వరకు వెళ్తే దోతాము వరకు వెళ్ళాడండి. షెకెము వరకు వెళ్ళి క్యారేజ్ ఇచ్చినామంటే చూశాడు, అన్ని దేవుడు చూస్తాడా లేదా? క్యారేజ్ తెచ్చినోడు కొట్టేసి గోతులో పడేశారు. ఎక్కడి వరకు పట్టుకెళ్ళమంటే ఎక్కడి వరకు పట్టుకెళ్ళాడు యోసేపు? ఎంత చేయమంటే ఎంత చేశాడు? దేవుళ్ళ లెక్కలు ఉన్నాయా లేదా? అసలు ఎంతగా దీవించబడాలి యోసేపు? నాకు తెలిసిన ఆలోచన ప్రకారం నేను చెప్పనా, పానదాయకుల అధిపతి, భక్షాగారుల అధిపతి ఉన్నారు కదా, యోసేపు కూడా అలాంటి పోస్ట్ ఒకటి ఇవ్వాలి. అంతేనా? కానీ ఫరోన్ నేనే కానీ రైట్స్ అన్నీ ఊర్లో డమ్మీ ప్రెసిడెంట్ గారు ఉంటారు తెలుసా? ఫోటో వాళ్ళదే, చెక్ పవర్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? అదే. మనోడు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? అతను డమ్మీ అయిపోయాడు. ఎవరో? ఫరో. యోసేపుకి చెక్ పవర్ వచ్చేసింది. ఎందుకు? వాళ్ళ చెడుతనం చేస్తుంటే చెప్పేశాడు, తేడాగా ఉంటుంటే చెప్పేశాడు, భక్తి లేకపోతే చెప్పాడు, కళ్ళ మీద దృష్టి ఉంది, గోతులో పడేసి నేను తిరగబాటు చేయలేదు. అక్కడే భక్తి అనేది ఎప్పుడు కనబడద్ది? శ్రమలోనే, కష్టాల్లోనే, బాధలోనే, కుటుంబీకులను కోల్పోయిన తర్వాత చెప్పే మాటలు అదే భక్తి అంటే. నీకు అంతా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారండి మాటలు. కష్టాల్లో చెప్పాలి, నిన్ను కొట్టినప్పుడు చెప్పాలి, నీ మీద కేసులు పెట్టినప్పుడు చెప్పాలి. అది భక్తి అంటే. ప్రైజ్ ది లార్డ్. సరే, ముందుకు వెళ్దాం ప్రియులారా. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం, దానికంటే ముందు లూకా సువార్త 4:34 చదవండి. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరుగా కేకలు వేసెను. 31 చదవండి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి. ఒకసారి ఆగండి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మరలా ఈయన డెలివరెన్స్ మినిస్ట్రీ, విడుదల పరిచర్య స్టార్ట్ చేసింది ఎక్కడ? గలిలయలో ఏముంది? నజరేతు, కపెర్నహూము అని ఉంది కదా. ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ పిలుస్తున్నారంట. వాళ్ళు ఏమని పిలుస్తున్నారో తెలుసా? నజరేయుడైన యేసు, మాతో మీకేం పని? మా టైం రాకుండానే వెళ్ళిపోతావా?
ఓరు బాబు, దెయ్యాలకి ఏమని పిలిస్తే వెళ్ళిపోతామో, ఏమని పిలిస్తే చక్కబడి తెలుస్తుంది. కానీ మనమేమో ఇంకా అమాయకమైన ప్రార్థన, నాయన యేసునామములో ఈ ప్రాంతాన్ని నువ్వే మార్చు నాయన, కడుపు నొప్పి నువ్వే తగ్గించు నాయన, యేసయ్యా ప్రభువా. చాలామంది అమాయకమైన ప్రార్థన చేస్తారు తెల్లవారుజాము ఇచ్చినప్పుడు కూడా. ఇప్పుడు కూడా అథారిటీ మనకిచ్చాడు. నజరేయుడైన యేసునామములో ఈ ప్రాంతం మారాలి, నజరేయుడైన యేసునామములో రోగం తగ్గాలి, నజరేయుడైన యేసునామములో దెయ్యాలు వనకాలి, నజరేయుడైన యేసునామములో మారు మనసు రావాలి. నజరేయుడా అని మీరు అంటున్నారంటే ప్రియులారా, చిగురు ఫలింపచేయి, వృద్ధి కలిగించు, లేకపోతే రక్షణ కలిగించు. నజరేయుడైన యేసునామములో వ్యాపారం దీవించబడాలి, నజరేయుడైన యేసునామములో పరిచర్య దీవించబడాలి, నజరేయుడైన యేసునామములో కుటుంబం దీవించబడాలి. నజరేయుడు 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 నజరేయుడు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ ఇంటి పేరు నజరేయుడా. ఎవరు అడిగినా సరే నజరేయుడు నజరేయుడు అంటున్నారండి. ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలుంటే 350 కోట్ల మంది పైనే ఉచ్చరిస్తున్న పేరండి అదే. హల్లెలూయా. నజరేతు మీద ఎన్ని పాటలు. నజరేతువాడ యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం, అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పాటలు, ఎన్ని మాటలు. వాళ్ళ ఇంటి పేరా, ఆ పేరుతో పలుకుతున్నాడు. ఆయన పిలిచారు, అలాగా నజరేతు అని పలికారు, నజరేతు అని పిలిచారు, నజరేతు అని మాట్లాడారు, ఆ పేరు ఉచ్చరించారు. ప్రియులారా, డెలివరెన్స్ మినిస్ట్రీ కూడా అక్కడే స్టార్ట్ చేశాడండి ఆయన. తర్వాత మనం చూస్తే చూడండి ప్రియులారా, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇంచుమించుగా ప్రియులారా, అక్కడ ఇంచుమించుగా గలిలయ అంటే ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టాడు. ఆ ప్రాంతం నుంచి అక్కడి నుంచి దేవుడు ఏమవుతున్నాడు చెప్పండి, ఆరోహణమై వెళ్తుంటే వాళ్ళు అన్నారు, గలిలయ మనుషులారా ఎందుకు మీరు అలా తేరి చూస్తున్నారు? ఎలా అయితే ఆరోహణమై వెళ్ళిపోతున్నాడో, ఏ రీతిగా వెళ్తున్నాడో మీ మధ్య నుండి, ఆ రీతిగానే ఆయన రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంత ఎలా ఉన్న నజరేతు ప్రియులారా, ఇంత ఖ్యాతి, ఇంత గొప్పతనం ఎలా వచ్చిందంటే, దీనికి ప్రియులారా నెగిటివ్ కూడా ఒక 4 మాటలు చెప్పమంటారా? చెప్పమంటారా? చెప్పమన్న వాళ్ళు చేతుల పైకి తల్లు చెప్పండి. కొన్ని సిగ్నల్స్ మనకు ఉంటాయి కదా, ఊరికనే చెప్పేస్తారా? ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, దీని చరిత్ర ఎలా మారిపోయిందంటే, ఒకసారి మీరు రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11, 12, 13 వాక్యాలు చదవండి. రాజుల మొదటి గ్రంథం 9, 11, 12, 13. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. ఏంటండి పేరు? కాబూల్ అంటే నిష్ప్రయోజనం, అంటే ఉపయోగం లేనిది, ప్రయోజనం లేనిది. ఇప్పుడు ఈ నజరేతు ఒకానొక టైములు, ఈ గలిలయ, ఈ నజరేతు బిడ్డలారా మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. ఈ గలిలయ ప్రియులారా, ఈ నజరేతు ఒకానొక టైంలో ఏంటిది? నిష్ప్రయోజనమైనది, ఉపయోగం లేనిది. ప్రైజ్ ది లార్డ్. ఓ పాస్టర్ గారు జైల్లో ఉన్నారండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి దొంగను తీసుకొచ్చి ఉన్నాడు. ఏంటి సంగతి అని అడిగాడు. దొంగతనం చేశానండి అన్నాడు. ఎక్కడ చేసావు? ఓ కోటీశ్వరుడి దగ్గర చేశానండి. ఏంటో ఏం పేరు అని పేరు అని అడిగాడు. పలానా పేరండి అని చెప్పాడు. చెబితే సరే నేను లెటర్ రాసిస్తాను, పట్టుకెళ్ళి ఆయనకి, అతను నాకు తెలిసిలే బాగా అని ఈ పాస్టర్ గారు అన్నాడు. ఈ పాస్టర్ గారితో ఉన్నంతకాలంలోనే ఈ దొంగడు మారిపోయాడు. లెటర్ పట్టుకుని ఆయన దగ్గర పట్టుకెళ్ళాడు. ఆయన చదువుతున్నాడు లెటరు. చదువుతున్న అందులో 2 మాటలు ఆయనకు కూడా రాశాడు. ఏమనంటే, మునుపితడు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకు నాకు కూడా ప్రయోజనమైనది.
ఒకవేళ ఇతని విషయంలో నీకు ఏదైనా రుణం ఉంటే కనుక అది నా ఖాతాలో వేయి అని చెప్పి, అయినను నీవే నా విషయంలో ఏమై ఉన్నావు, రుణపడు. ఒక మాట చెప్పనా, ఆ నిష్ప్రయోజకుడు ఎవరంటే ఒనేసియం, ఆ పాస్టర్ గారు ఎవరంటే పౌలు గారు, ఆ కోటీశ్వరుడు ఎవరంటే ఫిలోమోను. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు దేవునికి మనందరం రుణపడి ఉన్నామా లేదా? నేను దేవునికి రుణపడి ఉన్నాను చేతులు పైకి ఎత్తండి. దేవుడి కంటే 2 చేతులు ఎత్తండి. యేసయ్యకి కదా, ఓకేనా? దించండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి కూడా రుణపడి ఉన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి, పూర్తిగా ఎత్తండి. ఎంతెంత రుణపడి ఉన్నారు? 5,000. దించేయండి. దేవుడికి ఎందుకు రుణపడి ఉన్నాం? ఈ మాటలు స్పష్టంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఎందుకు రుణపడి ఉన్నాం? ప్రాణం ఇచ్చాడు. ప్రాముఖ్యంగా మెయిన్గా చెప్పండి, ఆశీర్వాదాల సంగతి పక్కన పెట్టండి. ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, వెళ్ళపెట్టి కొన్నాడు, శాపంలో ఉన్న మనల్ని విడిపించాడు. అందుకు దేవునికి మనం ఏమై ఉన్నాం? దైవజనుడికి ఎందుకు రుణపడి ఉన్నాం? అపోస్తల కార్యాల్లోనే ఉంటుంది ఆ మాట. ఒక దైవజనుడిని పంపించి మీలో ప్రతి ఒక్కరిని దుష్టత్వం నుంచి ఏం చేశాడంట? విడిపించడానికి దైవజనుడు. బట్ దైవజనుడికి రుణపడి ఉన్నామంటే ఏంటి నాకు అర్థం అవుదాం. కనపడితే ప్రజలాడు చెప్పబోతాం, పాస్టర్ గారే చెప్పాలి, పాస్టర్ గారే చెప్పాలి. ఏంటి రుణపడి ఉండమంటే ఏంటి? కృతజ్ఞత అంటే ఏంటి? నీకు ఒక మేలు చేశారు ఎవరన్నా, వాళ్ళకి ఎలా కృతజ్ఞత చూపిస్తారు? అయ్యా నచ్చినట్టుగా ప్రవర్తించడం కృతజ్ఞత కలిగి ఉండడం అండి. ఓకే అండి, సారీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దైవజనుడికి ఏమో రుణపడి ఉంటారంటారా? మీరు ఉన్నారంటారా? ఏమి రుణపడి ఉన్నారు? అదేండి, ఏమి రుణపడి ఉన్నారు? ఏం చేయాలంటారు మనం? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి, దైవజనుడికి, మనకు సహాయం చేసిన వారికి కూడా ఏం కలిగి ఉండాలి? ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ పట్టణాలు చూడడానికి వెళ్తే నేటికి కూడా కాబూల్ అంటండి. చీట్లు ఇచ్చే ఆయన కాదు, కాబోలోడు కాదు, కాబుల్. నిష్ప్రయోజనమైన అనండి. ప్రయోజనం లేనిది నజరెత్తు, ఉపయోగం లేనిది నజరెత్తు. ఎందుకు ఉపయోగపడంది నజరెత్తు? మన ఇంట్లో కూడా చూడండి, ఇత్తడి సామాన్లు ఉంటాయి, ఇత్తడి సామాన్లు ఉంటాయి. మామూలు సామాన్ల కంటే ఇత్తడి సామాన్లు చాలా ఖరీదైనయే కదా. కానీ సంవత్సరంకి ఒకసారి దించాట్లని శుభ్రంగా చింతపండు పెట్టి కడిగేసి మళ్ళా జాగ్రత్తగా, కనీసం ఇత్తడి బిందులు ఎప్పుడన్నా కేజీ బియ్యమని వండుకున్నారా? నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. దానికంటే సామాన్లు అమ్మేసి, అసలు ఇప్పుడు కొంతమంది అయితే ఇంకా ఎక్కడో చోట సామాన్లు తెచ్చిపెట్టేస్తారని బల్లలే ఉండలేదు ఇంట్లో. ఇదివరకు బల్ల లేకపోయినా మేకులు దిగొట్టేసి మట్టి ఇంట్లో కూడా చెక్కెట్టేసి, ఏమన్నా లేకపోయినా ఇత్తడి సామానం, పెళ్లి కూతురు వస్తుందంటే ఇత్తడి సామాను. అవి చాలామంది పేదోళ్ళకు ఉపయోగపడే పాపం. ఏదో ఒక బిందో ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుని కరువు కాలంలో తింటూ ఉండేవారు, అందుకు ఉపయోగపడి. నిజమండి, ఆ ఇత్తడి బిందులు తాకట్టు పెట్టుకునే వాళ్ళు కూడా ఉండేవారు. అది వాళ్ళకి సొంతం అయిపోయేది. వీళ్ళ సామాన్ల కంటే వాళ్ళ సామాన్లు పెరిగిపోయి, వీళ్ళకి ఒక సామాను అందరింటి కూడా తాకట్టు పెట్టుకునేది వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర సామాన్లు ఏమైపోయి పెరిగిపోయి. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? ఇది ఏంటంటే ఇది నిష్ప్రయోజనమైనది, ఉపయోగం లేనిది, నిరుపయోగమైనది. ఎందుకు ఉపయోగం లేనిది? మనం ఏమన్నా ప్రయోజనకరమైన వాళ్ళమా, ఉపయోగకరమైన వాళ్ళమా, ఎన్నికైన వాళ్ళమా, దేనికన్నా ఉపయోగపడతామా? చెప్పండి. మన టాలెంట్ ఏంటి, గొప్ప ఏంటి, ఏముందండి మనలో అతిశయించడానికి? ఎందుకు ఉపయోగపడతామండి? చదువులో టాపా, కుటుంబంలో టాపా, ఎందులో టాపు, డబ్బులో టాపా, ఎందులో టాప్ అండి? మనం ఎందులోనూ ఉపయోగం లేని వాళ్ళు. కానీ నిష్ప్రయోజనమైన మన జీవితాలకు యేసయ్య వచ్చినందుకు ఏమొచ్చిందంటే ప్రయోజనకరంగా మారిపోయాం, ఉపయోగపడుతున్నాం. ఆయన రాజ్యం కొరకు కొద్దో గొప్ప ఏం చేస్తున్నాం చెప్పండి? ఉపయోగపడుతున్నాం, ఇంకా ఉపయోగపడాలి. ప్రైజ్ లార్డ్. అర్థమైందా ప్రియులారా? ఈ ఉపయోగం లేని నజరెత్తు, నిష్ప్రయోజనమైన నజరెత్తు, దాని మీద దేవుడు దృష్టి పెట్టాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని ఉపయోగం లేని వాళ్ళని దేవుడు కోరుకున్నాడు.
చాలామందిని పనికిరాని వాళ్ళు దేవుడు కోరుకున్నాడు. ఎందుకు ఉపయోగం లేని వాళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత చూస్తే మీరు యోహాను సువార్త 1:46 చదవండి. అందుకు నతనీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. దీని చరిత్ర ఎలా మారిపోయిందో తెలుసండి. హలో పెద్దగా సాక్ష్యం చెప్పేసిన అవసరం, నజరీత్ అంటే ఏంటనుకున్నావు, నజరీత్ అంటే అలా ఇలా పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాని సాక్ష్యం ఎంత చెడిపోయింది, అంత ప్రబలిపోయింది. నజరేతులో చూసిన మంచిది ఏదైనా వస్తుందా? నతానీయులు అడగడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? నతానీయులది నజరేతే. చిన్నప్పటి నుంచి ఆ ఊరిలోనే పెరిగాడు. చిన్నప్పటి నుంచి అదే ఊరు, ఆ ఊరు చరిత్ర స్టోరీ తెలుసు. నిజమండి. సమిశ్రుడంలోంచి మంచిది ఏదైనా వస్తుందంటే నేను అన్నాను అనుకోండి, చిన్నప్పటి నుంచి అదే ఊరు కాబట్టి వచ్చి చూడు అంటారు. ప్రైజ్ ది లార్డ్ కదా. నతానీయులది నజరేతే. 21:2 చదవండి యోహాను సువార్త. సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానాను అని ఊరువాడగు నతానీయేలును, జెబెదయి కుమారులను. అదిగో గలిలయలోని కానాను ఊరువాడగు నతానీయేలు. చాలండి, ఇంకా ఆ ఊరోడే, అక్కడోడే. అందుకే నజరేతా, అమ్మ బాబోయ్, ఆ ఊరిలోంచి మంచిదేమి. ఇప్పుడు అమ్మగారిని, అమ్మ ఉప్పరగూడెం ఎలా ఉంది అని అన్నాం అనుకోండి, బాబోయ్ ఉప్పరగూడెమా, అమ్మ బాబోయ్ ఉప్పరగూడెం అసలు మంచిది కదండి బాబు. ఆ ఊరు కోసం ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్తారు లేదా? ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయి ప్రిస్కిల్లా గారి దగ్గరికి సంస్కృతం పరిశుద్ధులు ఉంటారంట కదండి, అందరూ దేవదూతలాగానే ఉంటారంట కదండి, సంస్కృతులు అందరూ అసలు ఎవరు త్రాగరంట కదా, అందరూ పరిశుద్ధులు అంట కదా. ఎవరు చెప్పాడు మీకు? వచ్చి చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు. అవునా? తిమ్మరాజు బాలు అందరూ తిమ్మగా ఉంటారంట కదండి, తిమ్మరాజు బాలు అందరూ మంచిగా తిమ్మిరెక్కేసి ఉంటారంట కదండి, మంచి వాళ్ళు అంట కదండి అన్నారు అనుకోండి. బాబు చూడండి బాబు, మీకు తెలుస్తుంది. ఆ ఊరోడే, ఆ ఊరు స్టోరీ తెలుసు, చరిత్ర తెలుసు, దాని గొడవ తెలుసు, గోత్రం తెలుసు. నజరేతులో చేస్తే మంచిది అనేది వస్తుందా అనే ప్రశ్నకు యేసు ద్వారా జవాబు దొరికేసిందట. నజరేతులోంచి మంచిది వస్తుందా కాదు, రాసుకుంటారా ₹1,00,000 మాట. నజరేతులోంచి మంచిది వస్తుంది కాదు, అసలు నజరేత్ అనే పేరు పలికితేనే మంచి కలుగుతుంది. నీ పేరు చెప్తే దీవెన వచ్చేయాలి, నీ పేరు పలికితే ఆశీర్వాదం వచ్చేయాలి. లేదా నీ పేరును గొప్ప చేస్తాను, నీ ఖ్యాతి తీసుకొస్తాను, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను. ప్రపంచంలో యేసయ్య నమ్ముకున్న వాళ్ళు తప్ప ఇంకా గొప్ప పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ చరిత్రలో గొప్పగా ఉన్నాయా? ఎవరైనా సరే ఈయన దగ్గరికి వస్తేనే, గాంధీ తాత ఉన్నాడండి, ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఎక్కడది గాంధీ తాతకి? ₹100 నోటు మీద గాంధీ తాత బొమ్మ తీసేయలేము, గాంధీ తాత చేతిలో బైబిల్ కూడా తీసేయలేము. నీకు చిరాకు వచ్చేసి అంతమాడు గాంధీ తాత బొమ్మ ఏంటి, డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నా బొమ్మే చేసుకుంటాడు, కుదురుతుందా? హల్లెలూయా. ₹100 నోటు మీద గాంధీ తాత బొమ్మ తీయలేం. ఆయన చేతిలోంచి కొత్త నిబంధన కూడా తీయలేం. కొత్త నిబంధన ఉండేది ఆయన చేతిలో. అలా చాలామంది ఉన్నారండి. నతానీయులది నజరేతే. నజరేతులో మంచిది ఏది లేదు, నజరేతు మంచిది కాదు, నజరేతు నిరుపయోగమైనది. నువ్వు మంచోడు కాకపోవచ్చు, ఉపయోగం లేని కూడా ఎవరికి ఉపయోగం లేవు. కొన్నిసార్లు ఏడు చేస్తావు కదా, నేను ఎవ్వరికి ఉపయోగం లేదు, ఎవ్వరికి ఉపయోగపడదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, భార్య నన్ను ప్రేమించట్లేదు, యేసయ్యా నేను ఎవ్వరికి ఉపయోగం లేను. నువ్వెవ్వరికి ఉపయోగం లేకపోయినా పర్లేదు రా. ఒక అతను ఉన్నాడు, ఎలాంటి జీవితాలైనా మార్చగలిగినాడు, ఎలాంటి బ్రతుకులైనా కట్టగలిగినాడు, ఎవరికి ఉపయోగం లేని వాళ్ళని. కొన్నిసార్లు నాకు కొన్ని చాలా విచిత్రం అనిపిస్తాయి. బట్టల షాపులో పని చేయాలనుకోండి, కోడ్స్ తెలియాలి. క్యూ మార్క్ అంటారు, ఎస్ మార్క్ అంటారు, ఓఎస్ అంటారు, ఐ అంటారు, ఈ అంటారు కదండి. ఇవన్నీ తెలియాలా? కనీసం నువ్వు అంట్లు తోమడానికి ఒక హోటల్లో పని చేయడానికి, ఎంతమంది అయినా హోటల్లో పని చేసావా, ప్లేట్లు ఇస్తావా, పెద్ద పెద్ద పోస్ట్ అండి అది, సెపరేట్ అండి. వెళ్ళగానే అంట్లు తోమే వాళ్ళని మంచి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి, సింహాసనం మీద కూర్చోబెట్టి, దండే సాలువ కప్పి, అమ్మ అంట్లు తోమావా, ఇంటర్వ్యూ చేస్తారా, అంట్లు ఎలా తోమాలి, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, సబ్బు ఎలా పెట్టాలి, ఇలా ఇదేమని అడుగుతారా? పెద్ద ఇంటర్వ్యూ దానికి, అది పెద్ద పోస్ట్ లాగా దానికి కూడా కదా అడుగుతారు. కనీసం ఎక్కడైనా అంట్లు తోమడానికైనా
ఏ చేతగానోడు, ఏమీ రానోడు, ఏమీ తెలియనోడు, ఏం ఉపయోగపడి అందరూ వదిలేసారా? ఫెయిల్ అన్నిట్లో. అన్ని ఉపయోగమా? ఉపయోగం లేనోడు కింద ఉన్నావా? రా దా, నేను వాడుకుంటాను రా, నేను నిలబెడతాను రా. ఆయన ఒక్కడే. ఏ యజమానుడు, ఏ కాపరి ఉదయకాలం వెళ్ళినోడికి ఒకటే జీతం, మధ్యాహ్నం వెళ్ళినోడికి ఒకటే జీతం, సాయంత్రం వెళ్ళినోడికి ఒకటే జీతం ఇస్తాడా? అడిగితే దేవుడు అన్నాడంట, ఏంటయ్యా ఆడికి కూడా అదే జీతం ఇచ్చావంట. రే మీరు పొద్దునుంచి పనిలో ఉన్నారు, మనోడు అక్కడికి తిరిగాడు. ఎవ్వరూ పనిలో పెట్టుకోలేదు మనోడిని. ఎవరు ఏం చేయలేదు? పనిలో పెట్టుకోలేదు. కనీసం నేనైనా ఏం చేయాలి? పనిలో పెట్టు. నేను మంచోడైనందుకు నీ కడుపు. ఎవ్వరో పనిలో పెట్టుకునే వాళ్ళు, ఎవ్వరికి ఉపయోగం లేని వాళ్ళు, ఎవరికి పనికిరాని వాళ్ళు ప్రియులారా వాడుకునే దేవుడు. నాకే ఆశ్చర్యం, అది నా జీవితం ఎంతమందికి ఉపయోగకరంగా ఉందా, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందా. ఇప్పుడు అప్పుడప్పుడు గిలుకుని చూసుకుంటాను నేనేనా అని అనుకుని, అలా మార్చేయగలిగిన దేవుడు అనమాట ఆయన. సాయంత్రం ఎక్కడో గంగవరం, కోటిపల్లి, యానం దగ్గర క్రిస్మస్ అండి సాయంత్రం. ఎక్కడ గంగవరం అండి, ఎక్కడ నడదవులు, మన జీవితం ఎక్కడ, మనం ఎక్కడండి? ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగిన దేవుడు ఆయన. ఎలా మారిపోయింది తెలుస్తుంది దీని చరిత్ర. నజరేతు గురించి ఎక్కువ మాట్లాడరు, వచ్చి చూడు. నిన్ను దేవుడు ఆశీర్వదించేశాక, నీ స్థితి మార్చేశాక నీ కోసం చెప్తున్నావు అనుకో, ఏంటి తాగి పడిపోయి అతను మారిపోయాడా, తందనాలాడి అతను మారిపోయాడా, రాంగ్ కాంటాక్ట్లు ఉండి అతను మారిపోయాడా, చుట్ట మీద చుట్ట, సిగరెట్ మీద సిగరెట్ తినేసి కూడా మారిపోయాడా, కైనీ ప్యాకెట్లు తిన్న అతను మారిపోయాడంటే, బాబు నేను చెప్పను, నువ్వు చెప్తే నమ్మట్లేదుగా, వచ్చి చూడు. విచిత్రం చెప్పనా, శాబాదేశపు రాణి చెప్పిన మాటే మనము చెప్తాం వచ్చి చూసిన తర్వాత. నేను విన్నది తక్కువ, చూసింది. ఇందులో సగం కూడా నేనేం చేయలేదంటే, ఈ మధ్యాహ్నమే ఇప్పుడే చాలామంది యొక్క స్వభావాలు దేవుడు మార్చబోతున్నాడు. పాత నజరేతు కాదు, యేసయ్య వచ్చిన తర్వాత ఉన్న నజరేతుగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు, 1, 2 చదవండి. 2 మాటలు ముగించేస్తాం. అయినను వేదన పొందిన దేశము మీద, ఈరోజు 12:30కి మనం వెళ్ళిపోతాం, అదే ఉంటాం. ఓకే చదవండి. పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చదవండి. మరణఛాయలు గల దేశం మీద చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. మరణఛాయలు గల దేశం మీద వెలుగు ప్రకాశించును. ఒకసారి చూడండి, చిన్న మాట. ఈ గలిలయ, ఈ నఫ్తాలి, ఈ నజరేతు, ఇవన్నీ కూడా వినండి, ఒకటి చీకటితో నిండిపోయిన ప్రాంతాలు, 2 మరణానికి దగ్గర, అంటే పాతాళానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అన్నమాట. ఆ నఫ్తాలీలు, ఆ గలిలయ ఉన్న ప్రజలు, ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా భయంకరమైన ప్రజలు అంటండి వాళ్ళు. అందుకే నతానీయులు అన్నాడు చాలా భయంకరమైన ప్రజలు. అంటే 2 మాటలు మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే, ఒకటి చీకటి, 2 మరణం. అసలు తప్పుడు పనులన్నీ చేయడానికి కావాల్సింది ఏంటి? చీకటి. పాతాళానికి వెళ్ళిపోవడానికి అర్హత ఏంటి? మరణం. ఈ 2 ఉన్నాయంటే మరణ ఛాయలు, అంటే మరణానికి అంచులు ఉన్న ప్రాంతం అంట నజరేతు, మరణానికి అంచులు ఉన్న ప్రాంతం గలిలయ, మరణానికి అంచులు ఉన్న ప్రాంతం ఆ నఫ్తాలి. ప్రైజ్ ది లార్డ్. వాటి మీద దృష్టి పెట్టాడంట. నీకేమనిపించట్లేదా? ఏంటయ్యా ఎలా దృష్టి పెట్టడం, వీటి మీద దృష్టి పెట్టడం, ఎలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టడం? ఎప్పుడు చెప్తాను కదా, యేసు ప్రభు స్పోర్ట్స్ స్టార్ వెనకాల, సెలబ్రిటీస్ వెనకాల, కోటీశ్వర్ల వెనకాల పడ్డండి. ఏండ్రుని కాయ పట్టుకుని తాగేద్దాం అనుకుంటాడు, ఆడు వెనకాల పడతా ఉంటాడు. ఉరేసుకుని చనిపోదాం అనుకుంటాడు, ఆడు వెనకాల పడతా ఉంటాడు. ఎందుకు ఈ జీవితం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, ఆడు వెనకాల పడుతూ ఉంటాడు. నిరాశ్రయులందరికీ కూడా యేసు ప్రభు ఆశ్రయం అండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. పేరు ఇంకా చివరికి గొడవ ఎలా మారిపోయిందో తెలుసండి. నేను గొడవ ఒకసారి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 47 చదవండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఇప్పుడు నజరేయుడైన యేసు అని విన్నాడంటే అందరూ ఏమని పిలుస్తున్నారు ఆయన్ని? ఒక గుడ్డోడు కూడా అడిగారు కదా, ఇతను కాదు ఇంకొక చోట
ఎవరు వెళ్తున్నారు ఈ దారిలో హడావిడి ఉందంటే అని అడిగితే నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. అందరి నోట్లో ఏమని పిలుస్తున్నారు? మరియ కుమారుడైన యేసు, యోసేపు కుమారుడైన యేసు, యూదుడైన యేసు అన్నారా? మెస్సయ్య అయిన యేసు. ఎక్కడో అక్కడక్కడ వినబడతాయి ఈ మాటలు, కానీ ఎక్కువ శాతం పలుకుతున్న పేరేంటి? ఆ నజరేత్ అన్న మాట అంటాకే భయం వచ్చేస్తుంది అంటారా బాబు. మీతో అన్నిసార్లు పలికిస్తే మీ జీవితం బాగుంటుందని నేను చూస్తున్నాను. ఆమేననండి అంతే. ఏమని అంటున్నారు బిడ్డలారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేచర్, నజరేత్ ఏంటండి? నేచర్ అనండి, నేచర్ అని కూడా అనండి. నేచర్ అన్న నజరేతే. అర్థమైందా? పేరు మారుమోగిపోతుంది. ఎవరు వెళ్తున్నారు? నజరేయుడైన యేసు. ఇప్పుడు బత్తుల శ్రీనివాస్ అండి, బత్తులే కదండి, బత్తుల శ్రీనివాస్ అండి ఆయన పేరు. ఎవరు వెళ్తున్నారండి? ఎలాగంటే అక్కా బత్తుల శ్రీనివాసరావు గారు వెళ్తున్నారన్నారు అనుకోండి, ఊరుకుంటాడు ఆయన? అక్క బత్తులు అంటే ఆయన వచ్చేస్తాడు ఇప్పుడు. హల్లెలూయా కదా. ఇప్పుడు ఊరుకుంటారా? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి నన్ను అనుకోండి, కానా పాత్రుడు శ్రీనివాసరావు గారు. కానా పాత్రుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. కానాకి పాత్రుడు. ఆయనకి ఆర్కెస్ట్రా వాళ్ళు వేసే ఆవులందరూ ఏం పేరు పెట్టుకున్నారండి? యేసుప్రభు అంట పరిపూర్ణుడు అంట, ఈయనంట అన్నపూర్ణుడు అంట. దైవజనులు అందరం అందరికి వచ్చి దైవజనులు పెట్టిన పేరండి. హల్లెలూయా. అంటే అన్నం వడ్డించడంలో పెట్టడంలో పూర్ణుడు. కొంతమంది చేతులు ఉంటాయండి, బలమైన చేతులు. మన సంఘంలో కూడా ఉన్నాయి, పేర్లు ఎందుకులేండి. హల్లెలూయా కదా. ఇప్పుడు మామిడి ఏం పేరండి? మామిడి ప్రసాద్ గారు. మామిడి ప్రసాద్ గారిని అండి పుచ్చకాయ ప్రసాద్ గారు అంటే ఊరుకుంటారా? సెపరేట్ అండి. కానాపాత్రుని శ్రీనివాసరావు గారిని ఇంకొక దేనికో పాత్రుడు అంటే ఊరుకుంటారా? ఆకులు జోసఫ్ గారిని కొమ్మల జోసఫ్ గారు అంటే ఊరుకుంటారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఈయన పేరేంటండి? సెపరేట్ అండి బాబు. దోలాల జోసఫ్ గారన్నా ఊరుకోడు, ఆయన గారన్నా ఊరుకోరు. ప్రైజ్ లార్డ్. ఈయన పేరేమో యూదుడు కదా, ఈయన ఆ గోత్రంలో పుట్టినోడు కదా. కానీ ఈ పేర్లు నాలుగు నచ్చిన పేర్లు పెట్టుకున్నారు. దావీదు కుమార్ అంటున్నారు కొంతమంది, నజరేయుడు అంటున్నారు కొంతమంది. ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ 3వ అధ్యాయం మొదటి నుంచి అవుతారా? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చి. 6వ వాక్యం చదివేండి అమ్మా. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. కలిగి ఉన్నది ఏంటంట? అది పట్టుకోవాలి మీరు. ఏం కలిగి ఉన్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన నామం. అది ఏం కలిగి ఉన్నాడు చెప్పండి. మీరేం కలిగి ఉన్నారు? కొత్త బట్టలు వేసుకుంటూ చూపిస్తారా? సెపరేట్ అండి. అది వేసుకున్నారనుకోండి, కొత్త డ్రెస్ ఏదన్నా మేము నచ్చలేదనుకోండి, చున్నీ వేసుకుని 2-3 సార్లు అయినా ఏం చేస్తారు? అవసరమైతే కనబడాలని చెప్పి వెళ్తారండి. ఏంటంటే ఇలా సున్నీళ్ళు తిప్పేస్తున్నారు, ఇలా అంటున్నారు. ఏంటంటే కొత్త డ్రెస్ అన్నమాట. మనకు అర్థమైపోద్ది. ఏం పెట్టుకుని వచ్చారని గొంగరాలు ఫాస్ట్ గారు ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏమైపోవాలి? అవి కనబడాలని ప్రయత్నం కదా. ఇప్పుడు నువ్వు ధరించుకున్నది ఏంటి? అది ఆ మొక్కే అనకూడదు, అది కదా. ప్రైజ్ లార్డ్. వీళ్ళు ఏమంటున్నారంటే పేతురు యోహాను ప్రియులరా బాగా ప్రసిద్ధి అయిపోయింది పేరు. అది ఇదిగో వెండి బంగారం మా దగ్గర లేవు, మేము కలిగి ఉన్నది ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు నామములో లే అన్నాడంట. చెబుతాను వినండి. ఎవడంటే అక్కడ పడున్నది? పుట్టింది మొదలుకొని చెప్పండి. పుట్టింది మొదలుకొని చెప్పాలి. చప్పలు కొడుతు గట్టిగా చెప్పాలి. పుట్టింది మొదలుకొని ఎవరో? ఇప్పుడు కాదు, చెబుతున్నప్పుడు. హల్లెలూయా. పుట్టింది మొదలుకొని ఎవరండి ఆయన? పుట్టింది మొదలుకొని ఎవరో? పుట్టింది మొదలుకొని ఎవరో? మధ్యలో ఎవరైనా రోగం వస్తే తగ్గుతుందని ధైర్యం ఉంటుంది, మధ్యలో ఎవరికన్నా ఏదైనా వస్తే తగ్గుతుందని ఇది ఉంటుంది. కానీ పుట్టింది మొదలుకొని ఉన్న వాళ్ళని ఎవరైనా మనం ఏం చేయగలమా? మేము చదువుకున్నప్పుడు స్కూల్ దగ్గర ఒక పిచ్చాము ఉండేది పాపం. మట్టి చెవులు ఎలా వేసేసుకునేది, కేకలు వేసేది పాపం. అక్కడ చివర
ఆ అమ్మాయి ఎవరినన్నా అలాగ వచ్చి వెనకాల వీపు మీద చరిస్తే వారం రోజులు లేసేవారు కదా, జ్వరం వచ్చేసి. అలా నాకు ఆలోచన వచ్చి ఇలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారో, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉండే నాకు. ఇక్కడ మీరందరూ కూడా కలిగి ఉన్నారు ఆ నామాన్ని. పుట్టిన మొదలుకొని గుడ్డోడికి ప్రియులారా, గుడ్డోడా కుంటివాడు అంటే కాళ్ళు చేతులలో బెండ్ అయిపోయి పడిపోయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. రాదా ఇది పాస్టర్ గారు కాబట్టి రానున్న దినాల్లో ఎంతో ఒబీడియంట్గా పెట్టుకున్నాడు బట్టలు. పడుకో బాబు, పడుకోరా, అయ్యి బాబు ఇలా పడుకున్నాడండి ఊరికే మామూలుగా. పుట్టిన మొదలుకొని ఎవరు చెప్పండి, క్యాన్సర్లో మామూలుగా చెప్తున్నాను అంతే ఉదాహరణకి. ఒక్కసారి ప్రియులరా నజరేయుడైన యేసునామములో చూడు, నా వైపు చూడు, తేరు చూడరా, తేరు చూస్తున్నాడు. లే కూర్చో నాలుగు కాళ్ళలో చాపుకుని తేరు చూడు, నీకు ఎంత జడ్జ్ ఇచ్చాను, చాపుకో కాళ్ళు పర్లేదు, నా వైపు తేరు చూడు. పేతురు అంటున్నాడో అలాగే చూస్తున్నాడంట. ఇప్పుడు మన ఓడికి ఏ ఆశ ఉండాలి? డబ్బుల ఆశ కాదు, ఏ ఆశ ఉండాలి అసలే? ఇప్పుడు మామూలు వచ్చినప్పుడు ఏదైనా చిల్లరేత్తరని ఆశ ఉండాలి. దైవజనులు వచ్చినప్పుడు ఏ ఆశ ఉండాలి? నువ్వేం ఆశపడాలి? పాస్టర్ గారు నాకు క్రిస్మస్కి బట్టలు కొంటే బాగున్నాను, అందరికీ కొన్నారు, నాకే కొనలేదు, ప్రేమ తగ్గిపోయింది, ఆ కోరిమాడోళ్ళ మీద మద్దూరి మీద పెరిగిపోయింది ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని వార్తలు చదివేస్తారో బాబు, నువ్వు వార్తలు చదివితే జాయిన్ అయిపోతే బాగుండు. ప్రైజ్ లార్డ్. దైవజనుడు వచ్చినప్పుడు కోరుకుని నీకు ఫ్రూట్స్ పట్టుకురావాలని అవి పట్టుకుని, ఇది కాదు నువ్వు కోరుకోవాల్సింది. అసలు అతను కోరుకోవాల్సింది అతనికి తెలియలేదు. కానీ చెప్పనా, ఇది చెప్పడానికి నేను ఇంత చెబుతున్నాను. అతను కోరుకోకపోయినప్పటికీ కూడా నజరేయుడైన యేసునామములో లే అంటే ఒక్కసారి ప్రియుల చీలమండలు అవి వీళ్ళలో వణుకుతున్నాయి. వణికి నేను చెప్పనా, చిగురు లేని వాడి జీవితానికి నజరేత్ అంటే చిగురు, నజరేత్ అంటే చిగురింపచేయను, రక్షింపచేయను అర్థం కదా. చిగురు లేని వాడు లెగిసి ఎగురు గంతులే, అతను ఎగురు గంతులే, లేగరా గంతులే, ఎగర్రా బాబు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆడు ఎగరట్లేదండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము కలిగిన అథారిటీ నజరేయుడైన యేసునామములో మేము ధరించున్నాం లే అనగానే వినండి ప్రియులారా, చీలమండల నరాలలో వణుకుతున్నాయి. ఇలా వణుకుతూ ఆ కుంటోడు దిగ్గులే చెగిరి గంతులేస్తున్నాడంటండి. చూడండి, ఓపిక లేనోడికి, ఏమీ లేనోడికి, ఏ జీవము లేనోడికి ప్రియులారా చిగురుని పుట్టించింది ఏంటంటే నజరేయుడైన యేసునామం. ప్రియులారా గట్టిగా ఆమేన్ చెప్పండి. పలకండి ఆ నామాన్ని, ఉపయోగించండి ఆ నామాన్ని, రాయండి ఆ నామాన్ని, ఉచ్చరించండి ఆ నామాన్ని. విషయం చెప్పనా, శ్యామ్ కిషోర్ గారి చర్చ్ పేరేంటి తెలుసా? JCNM. అబ్రివేషన్ ఏంటంటే దానికి జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. నాకు ఒక చిన్న ఆశ కలిగింది, దేవుని చిత్తమైతే చాలా రోజు నేను ప్రేయర్ చేస్తున్నాను. అయితే ఈ గ్రౌండ్కి ఏం పేరు పెట్టాలని ప్రేయర్ చేస్తుంటే ఈ విషయాన్ని ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చినప్పుడు నజరేత్ అని పెడదాం గ్రౌండ్కి పేరు అని చెప్పి ఆలోచన వచ్చింది. పాంప్లెట్లు అదే పేరు వేస్తాం ఈ కాడి నుంచి. కొంతమందికి అర్థం అవ్వకుండా నేజర్ అని పెడదాం, అవసరం నేజర్ ఏంటి అనుకుంటారు. ప్రైజ్ లార్డ్. ఆ పేరులో అంత ఉంది. నువ్వు కలిగి ఉన్నావా ఆ నామాన్ని? ఆ నామంలో బాప్తిసం పొందావా? ఆ నామంలో రక్షించబడ్డావా? మరి చేతగాని వాళ్ళ కింద, నిష్ప్రయోజకుల కింద, ఓడిపోయిన వాళ్ళుగా ఓటమిని ఒప్పుకుంటూ, ఓటమని అసలే దేవుని బట్టి ఒప్పుకోకూడదు. సింహం ఎప్పుడైనా ఓటమిని ఒప్పుకోవడం చూసారా? మీరు అందరూ కలిసి వచ్చేస్తారా, సర్లే నేను అని చూసారా? మనం కూడా అంతే. చాలా సంవత్సరాలుగా చచ్చుబడిపోయి చిగురు లేకుండా పడి చెడిపోయి ఆడి డబ్బంతా, ఆడి ఆశ అంతా దేని మీదకి వెళ్ళిపోయింది తెలుసా? స్వస్థత మీద అసలు లేదండి. ఆడికి లేకపోయిన దైవజనుడు పలికి, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసునామములో చెబుతున్నాం మాకు కలిగిందే. అంటే బంగారం లేదు, దైవజనుడి దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, ఏమి లేదు, మాకు కలిగింది ఏంటో తెలుసా? చిగురింపచేసే నామం, పుష్పింపచేసే నామం, పరిమళింపచేసే నామం, చిగురు పుట్టించి రక్షించే నామం. ఆ నామం ఉపయోగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ నామంలో ప్రియులరా దిగ్గును లేచాడు. ఏం చేశాడంట? చదువుతారా మాటని? వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును, వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. ఏం పొందుతున్నాయంటే ఇప్పుడు ఈ కాళ్ళు చీలమండలాలు బలం పొందుతున్నాయంట ప్రియులరా, నిలబడుతున్నాయంట. అసలు నిలబడినోడీడు కుంటోడు, నలుగురు మోసుకు రావాలి, నలుగురు ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. చదవండి.
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు ఇంకా దిగ్గు లేచిపోడంటే ఇలా కొంచెం జీవం వచ్చిందో లేదో లేచి ఇలా గంతులు వేసేసి ప్రియులారా. ఫస్ట్ ఆడు చేస్తున్న పని ఏంటి తెలుసా? గుడ్డోడైనా కుంటోడైనా సబ్జెక్ట్ ఉంది. ఏం చేస్తున్నాడు? ఎవరో ఇంటికి వెళ్ళిపోలేదు. మనమైతే ముందు ఎవరో ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడైతే ఏం చేస్తా తెలుసా? ఆడు దిగ్గినలకు అవగానే దేవుడి సంగతి ఆ సంగతి తర్వాత కానీ కాళ్ళలో ఉన్నప్పుడు ఫోటో, వణుకుతున్నప్పుడు వీడియో ఇలా తీసేసి స్టేటస్లో పెట్టేసి చూసుకోండి అని పెట్టేస్తారు. మనోడు ఏం చేశాడు? దేవుని స్తుతించుచు వారితో ఇప్పుడు ఏమి జరిగినా 2 విషయాల్లో కృతజ్ఞత. ఒకటి దేవునికి, 2 అది చెప్పాల్సింది ఫస్ట్ అది. కానీ మర్మం ఏంటి చెప్పనండి? మహాభక్తులు వాళ్ళిద్దరికే దాస్తారు. పాస్టర్ గారికి తెలియకూడదు, పాస్టర్ గారికి తెలియకూడదు, దేవుడికి తెలియకూడదు. దేవుడికి తెలియదు ఏమైనా ఉంటుందా? వాళ్ళిద్దరి దగ్గర దాస్తారు, అందరికీ చెప్తారు. ప్రైజ్ లార్డ్. కుష్ఠరోగులు బాగుపడితే దేవుడు ఏమన్నాడు? యాజకులకు నీ దేహాన్ని కనపరుచుకుని మోషే నియమించిన నువ్వు వాక్యం చేయాలి, కానీ నీ రూట్లో నువ్వు వెళ్ళిపోకూడదు. ఆ నామాన్ని ఉచ్చరించండి, ఆ నామాన్ని పలకండి. వెళ్ళిపోయిన మీ బిడ్డల మీద ఆ నామం పలకండి, వస్తారు. చెడిపోయిన జీవితాల మీద ఆ నామం పలకండి, బాగుపడతారు. తమ్ముడు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాడైపోయిన కుటుంబాల మీద ఆ నామం పలకండి, చెడిపోయిన బ్రతుకుల మీద ఆ నామం పలకండి. ఉదయకాలం లేచిన తర్వాత నీ భర్తతో మాట్లాడు, నజరేయుడైన యేసు నామములో నువ్వు మారుతావు, నజరేయుడైన యేసు నామములో త్రాగుడు మారుతావు, నజరేయుడైన యేసు నామములో నీ కుటుంబం కట్టబడుతుంది, నజరేయుడైన యేసు నామములో నీ అప్పులు తీరుతాయి. రోజు పలకండి, ఆ మాట అంతా పలకాలి. బద్ధకం వచ్చేసి యేసునామం అవుతుంది. ప్రైజ్ లార్డ్. చూడండి, మనం పూర్తి పేరు పిలిస్తే ఎంత సంతోషం వచ్చేద్దు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు కనబడ్డారు అనుకోండి, ఎవరన్నా ఇలా చిన్న పేరుతో పిలిచామనుకోండి, మామూలుగా చిన్న మొక్కతో పిలిచామనుకోండి, కొంచెం సంతోషిస్తారు. ఇంటి పేరుతో సహా చెప్పి మన తల్లిదండ్రుల పేరు చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా లేదా? ఇప్పుడు ఎవరింటి పేరు సరిగ్గా గుర్తొస్తలేదు నాకు. ఇప్పుడు చేపల చంద్రమ్మ గారు అన్నాం, చేపలేనండి, చేపల చంద్రమ్మ గారు అన్నాం. చంద్రమ్మ గారు నాన్నగారి పేరు, వాళ్ళ పేర్లు కూడా చెప్పి పిలిచామనుకోండి, ఎలా ఉంటుంది? మురిసిపోరా? చిలకమ్మ గారు వాళ్ళ నాన్నగారి పేర్లు, వాళ్ళ తాతగారి పేర్లు, వాళ్ళ ముత్తాత పేరు పిలిచామనుకో ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా కదా? అంటే మ్యాటర్ అంతా తెలుసు. ఇప్పుడు నజరేయుడు అని అంటే ఆయనకి చాలా సంతోషం. ఆ పేరుతోటే కార్యాలు చేస్తున్నాడు, ఆ పేరుతోటే. ఇంకే పేరునా జరగదని కాదు నేను అనేది. ఎక్కువ మంది ఉచ్చరిస్తున్న పేరు, ఎక్కువ మంది పలుకుతున్న పేరు, ఎక్కువ మంది మాట్లాడుతున్న పేరు ప్రియులారా. నేను వెతుక్కుంటూ చేసిన ప్రేమ, వెంటాడుతున్న ప్రేమ. ఈ యొక్క అధికారాన్ని ఉపయోగిస్తారా? 4 విషయాలు అవి చెప్పాను, 4 విషయాలు ఇవి చెప్పాను మీకు. నజరేతు ఎలాగ, ఎక్కడ, ఏం స్టార్ట్ చేశాడు ఆయన? నజరేతు పాత పరిస్థితి ఏంటి? నేను అంటాను, పాత పరిస్థితిని చూస్తూ ఉండిపోతారా? పాత జీవితాన్ని చూస్తూ ఉండిపోతారా? కొత్తగా దేవుడిని జీవితంలో చేసిన కార్యం బట్టి వెళ్తారా? ఒకవేళ ఇంకా పాత స్థితిలోనే ఉంటే నేను దర్శించండి అయ్యా, నాతో రండి అయ్యా అని ఆశపడండి. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి.